సమాధానము ఉద్యోగము వచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాల్సిందని మనవి. మంచిది. ఈ వారం మనం దేవుని యొక్క వాక్యం విన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో నా శుభాహ్వానం. మనం గడిచిన దినాలలో నేర్చుకుంటున్నటువంటి ప్రతి ఒక్క మాటను గుర్తు చేసుకుంటున్నాం కదా. దేవుని యొక్క అవసరతలు తీర్చడానికి మానవ పద్ధతుల్లో దేవునికి అందుబాటులో ఉండాలి అనేది. అంటే ఆయన చిత్తానుసారంగా మనం అడిగి ఏదైతే పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో వాటన్నిటిలో కూడా మరి మానవునిగా మనం ఆయన అవసరతలు, దేవుడు ఏ అవసరత అయితే కోరుకుంటాడో, మనుషుల ద్వారా ఎలా అయితే పనిచేయాలనుకుంటాడో, మనుషులను బట్టి ఎక్కడెక్కడ తన నామాన్ని మహింపరచాలనుకుంటాడో ఆ ప్రదేశంలో మనం సరిగా అందుబాటులోకి లేకపోయినప్పుడు, లేక అలాంటి పనిని ఖచ్చితత్వంగా నిలబడటానికి మనం ఉపయోగపడినప్పుడు భూమి మీద మానవుని యొక్క జీవితం వృధా అయిపోతుంది. గమనించండి, మీరు పరలోకం పొందుకుంటారు, మీరు నిత్యత్వంలో స్థానం సంపాదించుకుంటారు, కానీ భూమి మీద మీ లైఫ్ వేస్ట్ అయిపోద్ది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. పరలోకం పొందుకోవటం మాత్రమే పొంది భూమి మీద మీకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలపు దినాల మధ్య కృపాక్షేమాలు అనుభవిస్తూ శ్రేష్టమైన జీవితాన్ని, సంతోషకరమైన సమాధానకరమైన జీవితాన్ని మీరు అనుభవించకపోవడం ఒక విధంగా యేసుక్రీస్తుని మీరు దుర్వినియోగం చేసుకున్నట్లే. సో భూమి మీదను అలాగే పరలోకంలోను రెండు చోట్ల కూడా మానవుడు తనకి ఇవ్వబడినటువంటి జీవితాన్ని చాలా సంతోషకరంగా, సమృద్ధికరంగా, జీవంతో కలిపి ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. భూమి మీద ఉన్న దినాలలో ఈతి బాధలతోనూ, కష్టాలు, నొప్పులు, బాధలు, కక్షలు, ఆవేశాలు, ఆవేదనలు, ఈ భావోద్వేగాలతోనే మీ జీవితాన్ని గడిపేసుకున్న, అలాగే ఆత్మీయమైన నిర్లిప్తతతో లేక ఆత్మీయమైన గొడ్రాలితనంతో బతికేసిన భూమి మీద లైఫ్ వేస్ట్ అయిపోద్ది. సో ప్రభువును విశ్వసించి రక్షణ పొంది మీరు ఉండడం ద్వారా దేవుని దగ్గరికి అయితే స్థానం సంపాదించుకుని మరి భూమి మీద మీ జీవితం వేస్ట్ అయినప్పుడు మన సాక్ష్యపు భూమి మీద ఏమైపోయి ఉంటుంది? చెడ్డదవుతుంది కదా. అందుకని రెండు చోట్ల విశ్వాసకరమైనటువంటి సంతోష సమాధానకరమైన జీవితం మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆ భాగంలోనే మనం ప్రతి సందర్భంలో గుర్తు చేసుకోవాల్సింది ఏంటి? దేవుని కొరకు, ఆయన పని కొరకు ఎదురు చూడాలి, ఆయన పని కొరకు చేయడానికి ప్రయత్నించాలి, ఆయన పని కొరకు మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. తద్వారా యేసుక్రీస్తుని మనం ప్రతిఫలింపచేయాలి. ఈ అవసరంలో ఈ మూడు ప్రదేశాలలో ఏ ఒక్కరైనా మనము దేవుణ్ణి వాడుకోవటానికి ఉపయోగపడుతూ దేవునికి మనం ఉపయోగపడడానికి ఎక్కడ మనం కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఆయన దుఃఖపడతాడు, ఆయన బాధపడతాడు. ఆయన నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి ఆనందించవలసినంత యోగ్యతగా మనం ఉండలేకపోతున్నాం అనేది చెప్పాలి. ఇంకా విధంగా చెప్పాలంటే మనము మన భక్తి, మన విశ్వాసపు నైవేద్యములు ఆయన మన బలులను, అర్పణలను అంగీకరించట్లేదనే చెప్పాలి. అందుకే హృదయం అయితే వాళ్ళు దూరంగా ఉంచుకున్నారు, పెదవులు అయితే నాకు దగ్గరగా ఇచ్చారని ప్రభు బాధపడతాడు. సో అలాంటి జీవితం జీవించకుండా శ్రేష్టకరమైన, ఉపయోగకరమైన, ప్రయోజనకరమైన, క్రీస్తుని ప్రతిఫలింపచేసే జీవములోనికి మనం రావాలని భక్తి యొక్క విశ్వాసమును మనం నేర్చుకుంటున్నాం. దానిలో మొదటిది ప్రతి పనులు కూడా దేవునికి అందుబాటులో ఉండాలి. రెండవది ప్రతి స్థలము మరియు ప్రదేశంలో కూడా దేవునికి అందుబాటులోకి రావాలి. మూడవది ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారాల్లో దేవునికి అందుబాటులోకి రావాలి. నాలుగోది కుటుంబం లేక ఇంట్లో దేవునికి అందుబాటులోకి రావాలి. ఐదో విషయాన్ని రోజు మనం నేర్చుకుందాం. స్నేహితులు లేక మన పొరుగు వారి మధ్య మనము దేవునికి ఎంత దగ్గరగా అందుబాటులో ఉండగలమో దేవుడు కోరుకుంటున్నాడో చూద్దాం. స్నేహితులు మరియు పొరుగువారు, ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, మనం అందుబాటులో ఎలా ఉంటామో తెచ్చుకుంటామని చెప్పండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు? ఫ్రెండ్స్ చిన్నప్పుడు బోల్డ్ మంది ఉంటారు. ఈ చిన్నపిల్లలందరికీ బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు. క్లాస్లో 20 మంది ఉంటే 20 మంది మా ఫ్రెండ్స్ అంటారు. మనకి ఇంకా వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ కటాప్ అయిపోతారు. బాగా తగ్గిపోయి లిమిటెడ్ వెర్షన్ వచ్చేస్తుంది. మీకు 35-40 ఏళ్ళు వచ్చేటప్పటికి మీకు నలుగురు కన్నా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. అంటే మేము చూసిన పరిస్థితులను బట్టి. ఇంకా 60 తర్వాత ఈ మధ్య కాలంలో కొత్త పోకడ వచ్చేసింది. ఏంటంటే స్కూల్ బ్యాచ్లు వచ్చేసినాయి కదా. ఎన్ని సంవత్సరాలు వచ్చినా మీ పాత బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా. సో ఆ రకంగా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా జస్ట్ ఫర్ షేరింగ్, కేరింగ్ ఉంటుంది తప్ప మీకంత థిక్ అండ్ రిలేషన్షిప్ అయితే ఎక్కడా కూడా ఉండదు. ఎంత ఓపెన్గా మాట్లాడుకునే పరిస్థితుల్లో ఆడవాళ్ళు అయితే కొంతసేపు మాట్లాడుకుంటారేమో, మగవాళ్ళు గ్లాసుల బ్యాచ్ అయితే మాట్లాడుకుంటారేమో, కానీ మిగిలిన బ్యాచ్లు ఎవరు కూడా అంత దగ్గరగా తొందరగా రారని మనందరికీ తెలిసిన సత్యమే. సరే, అయితే మన స్నేహితులతో మనం మాట్లాడేటప్పుడు, మన స్నేహితులతో మనం జీవించేటప్పుడు, మన పొరుగు వారి మధ్యలో మనం ఆ స్నేహాన్ని కలిగి ఉండేటప్పుడు బాల్య స్నేహితుల, మధ్య స్నేహితుల, పూర్వ స్నేహితుల కాదు, కానీ స్నేహం అనే అనుభవంతో ఒక వ్యక్తితో ఒక వ్యక్తికి మనం ఉండేటువంటి ఆ అనుబంధాన్ని ఒకసారి పరీక్షించుకునేటప్పుడు మనకి ఏమేం చేస్తామో అనేటువంటిది వాళ్ళు గమనిస్తారు.
వాళ్ళు నన్ను స్నేహితుడిగా తీసుకోవాలంటే నేను అవతల వ్యక్తితో స్నేహాన్ని కలిగి ఉండాలి అని అంటే ఆ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఈక్వల్ అవ్వాలి, కలవాలి, ఆ సైన్స్ ఫిక్స్ అవ్వాలి. అప్పుడే కదా మనం బెస్ట్ ఫ్రెండ్షిప్ని కొనసాగించగలుగుతాం. అయితే ఫ్రెండ్షిప్కి ఆటంకం కలిగించే పరిస్థితులు కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే మనం దేవునికి అందుబాటులో ఉన్నట్టుగా ఉంటూనే వారికి మనకి మధ్యలో చెడిపోతూ ఉంటుంది, రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక మాట చెప్పనండి, మీలో ఎవరైనా విపరీతమైన భక్తి భావాలను కలిగి ఉండేటువంటి వారు, మీ విపరీతమైన భక్తి అనే దగ్గర రెండు పదాలు, ఒకటి అతి, రెండు అల్ప, హయ్యర్ అండ్ లోవర్. అతి భక్తి భావం, అల్పభక్తి భావం, ఈ రెండు ఉన్నప్పటికీ కూడా మన ఫ్రెండ్స్ సర్కిల్లో మన ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు, మన పొరుగువారితో ఉండేటప్పుడు మనం విపరీతమైనటువంటి భక్తి భావం చూపించామనుకోండి, అవతల మనతో దగ్గరగా ఉంటారా? ఉన్నట్టే ఉంటారు, కానీ అంత దగ్గరగా రారు. విపరీతంగా మనం లేచిన వెంటనే పక్కోళ్ళు లేపేసి, హే బుద్ధి లేదా నీకు, సూర్యోదయం అయిపోయాక ఇంకా మంచం మీద ఎవరైనా పడుకుంటాడా, లే సోమరిపోతూ, లే ఉతక మీద తలుపు తిరుగుతుందంట, సేవల దగ్గర నేర్చుకోమన్నాడు, మా బైబిల్ చెప్పింది, లే మోకరించాను, నీ రూమ్మేట్ని లేపావనుకో, ఏమంటుంది ఆవిడ? ఆయన ఏమంటాడు? ఈడేట్రా, ఈడి భక్తి ఈడి దగ్గర ఉంచుకోకుండా నన్ను తినేస్తున్నాడు, వీడికి విపరీతం అయిపోయిందిరా అని చెప్పి మన విషయంలో అంతగా అల్పమైనటువంటి విశ్వాసపు పరిస్థితుల్లో ఉండేటప్పుడు కూడా అదే నీ పక్కన ఉన్నటువంటి రూమ్మేట్ క్రిస్టియన్ అయ్యింది అనుకోండి, ఇద్దరు నీ ఫ్రెండ్స్ ఇద్దరు రూమ్మేట్ క్లాస్మేట్స్ లేక మీరు ఉండే చోట ఇరుగు పొరుగు ఇద్దరు క్రిస్టియన్స్ అనుకోండి, ఒకరికి అసలు ఏమీ లేదనుకోండి, అసలు భక్తి అంటే సీరియస్గా లేక చర్చికి వెళ్ళామా లేదా అంతవరకే ఉండాలి, మరీ ఓవర్ అయిపోకూడదని ఏమైనా కొన్ని కంట్రోల్స్ పెట్టుకుని లిమిట్గా ఉన్నారనుకోండి, అప్పుడు కూడా అవతల వ్యక్తి మీరు వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతారా? మీకు కొంచెం ఎక్స్ట్రా ఉంటే, వాళ్ళు బాగా తక్కువగా ఉంటే మనం యాక్సెప్ట్ చేయం, ఎందుకంటే నచ్చదు మనకి, ఎందుకంటే మనకి ఆ ఈక్వల్ ఫేస్ రాలేదు కాబట్టి ఏముందలే అని మన పక్కకి తీసేస్తూ ఉంటాం. అందుకని విపరీతమైన భక్తి భావనలు కూడా దేవుడి దృష్టిని ఆకర్షించవు. అల్పమైనవి, నేను ఈ రెండు విషయాలు చెప్తాను, అతి మరియు అల్ప, హయ్యర్ అండ్ హైపో రెండు చెప్తున్నా. ఈ రెండింట్లో మీరు దేవుని దృష్టిని ఆకర్షించలేరు. నెంబర్ 2, విపరీతమైన ప్రార్థనలు, ఉపవాసాలు, కన్నీరు మొదలగునవి నువ్వు కలిగి ఉండటం కూడా దేవుని దృష్టిని మీరు ఆకర్షించలేరు. మీ కన్నీరు కానీ, ప్రార్థనలు కానీ, ఉపవాసాలు విపరీతంగా మీరు చేసుకున్నప్పటికీ కూడా, అసలు అవేమీ లేకపోయినప్పటికీ కూడా మీరు అడగచ్చు, మధ్యస్థంగా ఉండాలా, తటస్థంగా ఉండాలా, మరి హయ్యర్ లేదంటున్నారు, లోవర్ లేదంటున్నారు, మరి ఎలాగా, మరి మాకు ఈ ఆత్మ తప్ప, మేము ఇలా చేయకూడదా అని. ఇవన్నీ నేను మిమ్మల్ని విమర్శించడానికి చెప్పట్లే, మీరు చేసే అతిలో ఉన్నారేమో చూసుకోండి అని చెప్తున్నాను. కంట్రోల్లో ఉంటే ఎవరికి గుర్తించబడవు, అతి చేస్తే గుర్తించబడతాయి, లేకుండా ఉంటే గుర్తించబడతారు. కాబట్టి ఎక్కడున్నారో ఉండాలి చూసుకోండి. సో విపరీతమైన ప్రార్థనలు, ఉపవాసాలు, కన్నీరు మొదలైనవి కూడా దేవుని దృష్టికి ఎవరిని కూడా ఆకర్షించనివ్వలేవు. 3వది, విపరీతమైన సంఘ కార్యక్రమాలు, సువార్తలు మొదలగునవి కూడా దేవుని దృష్టిని ఆకర్షించలేవు. విపరీతమైన సంఘ కార్యక్రమాలు, విస్తారమైన కార్యక్రమాలు, విస్తారమైన ప్రార్థనలు, విస్తారమైనటువంటి సువార్త కార్యక్రమాలు. ఈ మధ్యకాలంలో కొత్త ఫ్యాషన్ దండయాత్రలు. దేవుని సువార్తని ఎవరో మూసేరు, క్రైస్తవులే మూసేస్తారు. క్రైస్తవులు ఈ రకమైనటువంటి పనులు చేయటం ద్వారా అన్యజనులు మనల్ని అడ్డుకొని, మా గ్రామంలో క్రైస్తవులు లేరు, మా వీధిలోకి రావద్దు, మమ్మల్ని ఎవరు రమ్మన్నాడు, మీకు పర్మిషన్ ఉందా అని బయటకు రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ఈ దండయాత్ర బ్యాచ్లే. వీళ్ళు సువార్త చెప్తున్నాం అనుకుని శిష్యత్వంగా ఉండలేక అతిభక్తిని ప్రదర్శించి దేవుని మార్గాలను మూసుకుంటూ వెళ్తున్నారు. సరే, దేవుడు వాళ్ళని అందుకే ప్రేరేపించాడేమో. అయితే యూదానేమో యేసు ప్రభుని వెతకడానికి ఉపయోగించుకున్నాడు, ఎట్ ద సేమ్ టైం ఉరి పెట్టుకొని సావడానికి కూడా ఉపయోగించుకుని నాశనపుత్రుడు అయ్యాడు. సో నువ్వు దేనికి ఉపయోగపడతావో, పరిశుద్ధమైన దానికా అపవిత్రమైన దానికా చూసుకోవాలి. 4వ విషయం, విపరీతమైన ఉద్యమాలు, అధికారాలు పొందుకోవటం కూడా ఈ మొదలైనవి ఏవి కూడా దేవుని దృష్టిని ఆకర్షించనివ్వు. విపరీతమైనటువంటి ఉద్యమాలు, ఏ చిన్న విషయం అయిపోయినా మనం మౌనంగా ఉండకూడదు, మనం రెచ్చిపోవాలి, మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, మనం ధర్నా చేయాలి, కొవ్వొత్తులు ర్యాలీ చేయాలి, మరియం బొమ్మకి దండయ్యాలి, యేసుప్రభు బొమ్మకి వినతిపత్రం ఇవ్వాలి. ఏంటి ఇవన్నీ? విపరీతమైనటువంటి ఉద్యమాలు ఈ మధ్యకాలంలో క్రైస్తవులు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. యేసుప్రభు కాలంలో ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన నోరు తెరవలేదని ఉంది. మనం నోరు ఎందుకు తెరవట్లేదని అడుగుతున్నాం ఈ రోజుల్లో. అందుకే ఏమన్నంటే దేవుని యొక్క వాక్యాన్ని సైతం అటు ఇటు తిప్పి మనిషికి కావాల్సినట్లుగా మలుచుకుని, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమంటే అది దానికి సంబంధించింది కాదు, ఆడు చెంప మీద కొట్టమంటే నువ్వు వీపు మీద గుద్దు అంటున్నాడు ఒక ఆయన. సో అలాంటి పనులు మనం చేయకూడదు. విపరీతమైన ఉద్యమాలు, అధికారాలు పొందుకోవటం కూడా దేవుని దృష్టికి ఆకర్షించక బతకవు. 5వ విషయం, విపరీతమైనటువంటి అధికారిక లేక పరిచయాలు, రాజు యొక్క ప్రాపకాలు కూడా దేవుని దృష్టికి మనల్ని గరుడుగా ఎంచనివ్వవు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో చాలా సీసీలు ఎక్కువైపోయినాయి. సీసీలు అంటే
ALCC అని, AICC అని, క్రిస్టియన్ కౌన్సిల్ అని, రకరకాల కౌన్సిల్స్, దానిలో బిషప్ కౌన్సిల్స్, ఆర్చ్ బిషప్ కౌన్సిల్, ఏవేవో పెట్టేసుకున్నారు పేర్లు. బోల్డ్ మంది నాయకులు అయిపోతున్నారు ఈ మధ్య. చాలా మంది వీళ్ళందరూ కూడా మరి మన స్టేట్ గవర్నమెంట్ లో కూడా వీళ్ళు అధికారికంగా బీసీ అధ్యక్షులుగాను, బీసీ సంఘ ప్రతినిధులుగాను, క్రైస్తవ సంఘ ప్రతినిధులుగాను కొంతమంది వాడు రాజు యొక్క ప్రాపకాన్ని సంపాదించుకొని పదవులు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రాజుల చేత గణపరచబడతారేమో కానీ దేవుని చేత గుర్తించబడం. అలాంటి సంఘాలలో నేను ప్రెసిడెంట్ని, సెక్రటరీని, ట్రెజరర్ని, చైర్మన్ని, ఇంకేదో పోర్ట్ఫోలియో మెంబర్ని, అఫీషియో మెంబర్ని, నథింగ్ డూయింగ్. ఇవేవి కూడా మీరు దేవుని దృష్టిని ఆకర్షించనేవో, మన భక్తికి ప్రమాణాలు కావు. ఆరోది విపరీతమైన ఆత్మీయమైన వాక్య జ్ఞాన పరిచర్యలు కూడా ప్రభు దృష్టికి ఆకర్షించనివ్వవు, అంగీకరించనివ్వవు. ఇది ఎందుకు చెప్తున్నానంటే విపరీతమైన ఆత్మీయ పరిచర్యలలో ఏదో ఈ విస్తారమైన టీవీ పరిచర్యలు, ఇంటర్నెట్ పరిచర్యలు, రకరకాల కార్యక్రమాలు, ఈ యూట్యూబ్ పరిచర్యలు, ఈ వాట్సాప్ పరిచర్యలు, రకరకాల పరిచర్యలు, అలాగే బైబిల్కి సంబంధించినటువంటి జ్ఞానం సంపాదించుకోవడానికి థియాలజీలు, ఇలాంటివి చాలా సంపాదించేసుకుని మనం దేవుని దృష్టికి ఏమైనా పడిపోతామానంటే ఎంత కష్టపడినా నీ జీవితంలో ఉండాల్సినవి వేరే కోరుకుంటాడు. వాటిని నువ్వు లేకుండా వీటిని నువ్వు ఎన్ని చేసినా కూడా నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. జాగ్రత్త. ఆఖరిగా విపరీతమైన వ్యక్తిగతమైన రహస్య ఆత్మీయత కూడా దేవుని దృష్టికి మనల్ని గుర్తించనివ్వదు. ఇండివిజువలైజ్డ్, నా భక్తి నేనే చేసుకుంటాను, నా భక్తి నేనే చేసుకుంటున్నాను, నా రహస్యం ముందు చూచున్న దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు కాబట్టి నేను సొసైటీతో కలవకుండా, మిత్రులతో సహవాసం లేకుండా నా మట్టుకు నేనే అనేటువంటి ఒక గుంపుగా లేక వ్యక్తిగా నేను చేసుకోవటం కూడా అది దేవుని దృష్టికి తాగదు. నేను ఎందుకు ఈ 7 విషయాలను మీతో చెప్తున్నానంటే, ఒక వ్యక్తిత్వము దేవుని దృష్టికి నేను దేవుడు తెలుసు అనుకున్న తర్వాత, నీకు దేవునితో పరిచయం ఏర్పడిన తర్వాత, నీకు దేవునితో సంబంధం ఏర్పరచబడిన తర్వాత, దేవుని శరీరమును రక్తమును నీలోనికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత, ఆయన వాక్యము నీ కన్నుల ద్వారా నీ చెవుల ద్వారా శరీరంలోకి వెళ్ళిన తర్వాత, నిన్ను ఖచ్చితంగా ఆయన అడిగేది ఒకటే, నీవు నాకు సంబంధివా, నీవు నా పక్షమైన లోకపు ప్రతినిధివా, లేక నీవు నీకుగానే బతుకుతూ నన్ను ఎక్కడైనా నువ్వు ముందు వెనక పెట్టుకుంటున్నావా అని అడుగుతాడు. కాబట్టి మనం దేవుని యొక్క ప్రతిరూపంలోకి, క్రీస్తు యొక్క సారూప్యతలోకి మనం రావడానికి ఉపయోగపడాల్సిన భక్తిని ఇంకెక్కడ నువ్వు వాడుకున్నా నువ్వు స్వార్థమైన క్రైస్తవుడు అవుతావు. జాగ్రత్త. మరి ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవునికి అందుబాటులో ఉండాలి, ఒక మంచి క్రైస్తవుడిగా, పొరుగువాడుగా ఎలా ఉండాలి గమనించండి. నేను ఈ 7 విషయాలు ఎందుకు చెప్పానో మీరు గుర్తు చేసుకోండి. ఈ రకమైన భావనలతో మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా పోల్చుకుని వాళ్ళకన్నా నేను మంచి క్రైస్తవునని, వారికన్నా నేను గొప్పదానినని మీరు అనుకుంటే, ఆ రకమైనటువంటి నీ వలన వచ్చే నీ పొరుగు వాడికి నీ వలన నష్టం కలుగుద్ది, నీ వలన నీ పొరుగు వానికి బాధ కలుగుద్ది, నీ వలన నీ స్నేహితుడిని పోగొట్టుకునే వాడివి అవుతావు. కాబట్టి నీవి క్రియలను సరిచేసుకుంటూ క్రీస్తుని దగ్గరగా చూపడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం సమయాన్ని బట్టి. ఎలాంటి పరిస్థితుల్లో మనం నిజమైనటువంటి స్నేహితులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడో మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం, లూక్ 16. ఈ 16వ అధ్యాయంలో గృహ నిర్వాహకుడు గురించినటువంటి లెక్కలు యేసు ప్రభు అడిగినట్లు మనం చూస్తాం. ఇక్కడ ముఖ్యమైన వచనం 9. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. మీకు స్నేహితులను మీరు సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకొందరని మీతో చెప్పుచున్నాను. చాలు. దీని కంటిన్యూషన్ వర్స్ 10వ వచనం ఉంది. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎట్లా ఉంటాడని, మిక్కిలి ఎక్కువగా నమ్మకమైన విషయాన్ని మీరు పరీక్షించుకోండి అని అన్యాయం గురించి, న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఇక్కడ ఈ వచనాన్ని మీరు చాలా మంది చాలా రకాలుగా వినుంటారు. చాలా రకాల పరిస్థితుల్లో మీకు కొన్ని అభిప్రాయాలు కూడా వచ్చి ఉంటాయి. ఇంకా క్లారిఫికేషన్ కూడా కొంతమందికి వచ్చి ఉండదు. కొన్ని విషయాలు విందాం. అన్యాయపు సిరి వలన మనం ఏం సంపాదించుకోవచ్చు? స్నేహితులను. రైట్. అన్యాయమైనటువంటి సొమ్ము దగ్గర నువ్వు నమ్మకంగా లేకపోతే న్యాయమైన సొమ్ము నీకు ఎవడిస్తాడు అన్నది ఆఖరి పేరా ముగింపులో ఉంది. న్యాయమైనవి ఏంటి, అన్యాయమైనవి ఏంటి ఒకసారి ఆలోచించేద్దాం. మీ పక్క వాళ్ళని అడగండి, మీరు పుట్టేటప్పుడు ఎంత పట్టుకొచ్చారని అడగండి. డబ్బులు ఎన్ని తులాల బంగారంతో పుట్టారని అడగండి. ఎన్ని గజాల ఆస్తితో పుట్టారని చెప్పండి. ఏమైనా ఉన్నాయా? ఎవరైనా చెప్పారా? వచ్చిన వాళ్ళు లేపండి చూద్దాం. ఎలాంటి మహాత్ములు మనకి ఊరకరారు. పుట్టేటప్పుడు ఏమైనా తెచ్చారా? తెలదు. ఏమైనా సంపాదించుకున్నారా? ఏం సంపాదించుకున్నా, ఒకవేళ సంపాదించుకోకపోయినా 2 విషయాలు మనకు వాస్తవం. ఒకటి, తలసరి అప్పులో మనం భాగం. తలసరి అప్పులు. ప్రపంచ బ్యాంక్ దగ్గర మన దేశం అప్పు ఎంత తీసుకుందో ఆ అప్పు నా తల మీద కూడా ఉంటుంది. సో జీవితకాలం నేను పనులు కట్టుకుంటూ అప్పు తెచ్చుకోవడానికే బతుకు సరిపడాలి. సరే, నేను సంపాదించుకుంటాను, అది వేరే విషయం. రెండవది, నా తండ్రి మంచి ఆస్తిపరుడు అనుకోండి, మంచి కోటీశ్వరుడు లేదా కోట్లీశ్వరులో, ఈ మధ్య కోట్లు దాటిపోతున్నారు.
అలాంటి వాళ్ళు ఏ అదాని అంబానీ అలాంటి వాళ్ళు అనుకోండి. పిల్లడు పుట్టేటప్పటికి ఏముంటుంది వాడికి? ఏమీ కాకుండా మరి దేవాంశ ఆస్తి గురించి లెక్క వేస్తే చాలా పెద్దది ఉందంట. సో కోట్ల రూపాయల ఆస్తిగా పుడుతున్నారు. అయితే వాళ్ళు అనుభవించటానికి వాళ్ళకి ఆస్తి తాలూకా ఆ ప్రమాణం తెలియదు కాబట్టి పిల్లలుగా వాళ్ళకి అదేం తెలియదు. వాళ్ళు పెద్దోడు అయ్యాక మా తాతకి ఎంత ఉంది, మా నాన్నకి ఎంత ఉంది, నాకెంత ఉందో లెక్కలు వేసుకుంటాడు. అది పక్కకు పెడదాం. సో అన్యాయపు సిరి ఏంటంటే మనం ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని వెళ్ళలే. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మన దగ్గర ఉన్నది ఏదైనా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏంటది? సిరి. డబ్బు సంబంధించింది ఏదైనా అన్యాయపు సిరియే. అయితే ఇక్కడ జరిగినటువంటి కంటెస్ట్ ని ప్రభువు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఆ స్పష్టత మనకి ఇస్తున్నది ఏంటంటే, దేవుని పక్షంగా మన దగ్గర ఉన్నటువంటి దేన్నైనా ధార్మికమైన పద్ధతిలో, ఆధ్యాత్మికమైన పద్ధతుల్లో ఎవరికైనా అవసరతలో ఉన్న వారికి నిజమైన సహాయం యథార్థ హృదయంతో చేయాలి. నిజమైన సహాయం యథార్థంగా చేయాలి. మాట అవ్వచ్చు, క్రియ జరగచ్చు, మరి డబ్బు లేక ఇంకేదైనా కూడా ప్రశాంతంగా ఇవ్వగలగచ్చు. అయితే ఈ క్రియలు, ఈ పరిచర్యలు, దానాలు కానీ, ధర్మము కానీ, ధార్మికమైన పరిచర్య కానీ, సహాయం కానీ స్వార్థం లేకుండా, భేదం లేకుండా ఇవ్వాలి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్, ఈమె మా కమ్యూనిటీయే అందుకని నేను ఈవిడికి హెల్ప్ చేస్తాను. ఈమె మా కమ్యూనిటీ కాదు అందుకని నేను 50% ఇస్తాను. ఇప్పుడు నేను చేసింది దేవుని దృష్టిలో సిరి ఖచ్చితంగా పంచినట్టేనా? అన్యాయపు సిరిలో నేను నమ్మకంగా ఉన్నానా? లేను. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, దానికి భేదం ఉంది, నాలో స్వార్థం ఉంది. నా అనే దానికి కొంత విభజన గీత గీసి దాన్ని సపరేట్ చేశారు. సో దేవుడు దాన్ని అంగీకరించడు. అలాగే చాలా పరిస్థితుల్లో ఈ లోకంలో మనం చాలా మందికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? అందరికీ హెల్ప్ చేయాలి. ఈ హెల్ప్ చేస్తే లోకం ఏమనుకుందంటే, బాగా సహాయం చేస్తే ఖచ్చితంగా మనకి ఏం దొరుకుతుందో తెలుసా? పుణ్యం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళద్ది? స్వర్గం లేక పరలోకం తీసుకెళ్ళద్ది అని అనుకుంటారు. కానీ ఇది బైబిల్ చెప్తున్నటువంటి దానిలో వాస్తవం ఎరగక ఈ భావం ప్రజలకు వెళ్ళింది. పుణ్యం సంపాదించుకోవడం, సహాయం చేయాలని చెప్పి బస్ స్టాప్లు, అన్నదానాలు, వస్త్రదానాలు, గుళ్ళు కట్టించడం, నీళ్లు చలివేంద్రాలు పెట్టించడం, ఆహారాన్ని పంచడం, ఫీజులు కట్టడం, రకరకాల విస్తారమైనటువంటి సహాయాలు మనం లోకంలో చూస్తున్నాం. ఇది వాళ్ళు ఎందుకు సంపాదించుకుంటున్నారంటే అల్టిమేట్ టార్గెట్ ఏంటి? పరలోకంలో, స్వర్గంలో వాళ్ళు తెచ్చుకోవటానికి. నిజానికి ఈ రకమైనటువంటి సహాయపు చర్యలు మనం చేస్తే పరలోకంలో స్థానం మనకు వస్తుందని బైబిల్ చెప్పలా. ఇవన్నీ స్వనీతితో చేసేటువంటి పనులు మురికి గుడ్డలని చెప్తుంది బైబిల్. కాబట్టి ఈ పనికిమాలిన మురికిని యథార్థంగా, సత్యంగా, ప్రేమగా, జాగ్రత్తగా, మరి సంతోషంగా మీరు ఎప్పుడైతే చేస్తారో, నిస్వార్థంగా ఎప్పుడైతే చేస్తారో, ఆ నిస్వార్థమైన గుర్తింపు లేకుండా ప్రేమగా చేసే వాటిని బట్టి మనల్ని వారు పరలోకానికి పంపుతారు. మళ్ళీ చెప్తున్నాడు, మనం పరలోకం వెళ్ళాం. మనం చేసే పరిచర్యలను బట్టి, ఈ పదం జాగ్రత్తగా వినండి, మనం చేసే సహాయాన్ని బట్టి, మనం చేసే ప్రేమపూర్వక చర్యలను బట్టి, మనం చేసే యథార్థ పరిచర్యను బట్టి, మనం చేసే నిస్వార్థ సహాయాన్ని బట్టి వారు మనకి స్నేహితులు అవుతారు. వారు మనల్ని పరలోకం పంపుతారు. ఇప్పుడు ఆటంకం ఎవరు? మనమే. ఇప్పుడు ఈ అస్థిరమైన ధనమును బట్టి, దేవుని చెప్తున్నటువంటి పద్ధతి ప్రకారం ఈ అన్యాయపు సిరిని బట్టి మనం స్నేహితుల్ని సంపాదించుకుంటే, వారికి మనం గనక ప్రేమపూర్వకమైన, యథార్థమైన, సత్యమైన, నీతి కలిగిన, నిస్వార్థమైన, ప్రేమపూర్వకమైన సహాయాన్ని ఎంతో సమాధానంగా చేస్తే వారు మనల్ని ఎక్కడ తీసుకెళ్తారు? పరలోకాన్ని తీసుకెళ్తారు. అందుకే నిత్యమైన ప్రదేశంలో వారు మీకు స్థలాన్ని సిద్ధపరుస్తారు అని చెప్తున్నాడు ఆయన. సో నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలి అని అంటే మనం చేసే పరిచర్యలో ఎక్కడైనా ఏముండకూడదో చూడండి. అందుకే ఆయన ఏమన్నాడంటే, ఈ చేతితో ఇచ్చేది దేవునికి కానీ మనుషులకు కానీ ఈ చేతికి. కానీ చాలా సందర్భాల్లో మనం ఇలా చేయటానికి ఇష్టపడుతూ లాస్ట్లో ఏం చేస్తాం చెప్పండి? లాస్ట్లో, ముందంతా అదే మోటివ్, లాస్ట్లోకి వచ్చేటికి బయటకు వచ్చేస్తాం లేదా? మనం, నేను అనేది బయటకు వచ్చేస్తాం లేదా? ఈ దినము ఈ యొక్క అన్నదానానికి సహాయం చేసిన వారు శ్రీ వారిని, వారి కుటుంబాన్ని ఆ దేవుడు దీవించునుగాక. బయటపడిపోయిందా లేదా? నిజానికి అన్యాయపు సొమ్మది నీది కాదు. దానితో మనం చేసేటువంటి పనిని, స్నేహితులను సంపాదించుకోవాలి. అలాంటి సంపాదించుకునేటువంటి విషయాలలో నిశ్చయంగా మనం పరలోకానికి వెళ్ళేటప్పుడు మనం చేసేటువంటి పనిని ఒకసారి చూసుకోండి. నేను మీతో ఈ ప్రశ్న అడుగుతున్నాను, బాధపడకుండా నిజాయితీగా సమాధానం చెప్పండి. అలాంటి సహాయపు పనులు చేసేటప్పుడు మీలో చిన్న నిజాయితీ కానీ, కొంచెం మోసం కానీ ఉంటాయా, ఉండవా? చిన్న నిజాయితీ, కొంచెం మోసం, నిజం చెప్పండి.
యథార్థంగా మాట్లాడదాం. ఏది ఎక్కువ ఉంటుంది? ఏముంటుంది? వంచుకోవడం, లేక మోసం చేసుకోవడం, నిజంగా వాళ్ళకి బయటపడడం. కానీ మన టార్గెట్ మనకు తెలుసు కదా, మన లోపల మనకుంది కదా. ఎందుకు చేస్తున్నాం? ఒక సింపుల్ థింగ్. ఒక 10 రూపాయలు పట్టుకొచ్చి నా పాస్టర్ గారు ఎదురుగా నాకు ఇచ్చి పాస్టర్ గారికి, అయ్యగారు ప్రార్థన చేయండి అనేటప్పుడే లోపల స్టార్ట్ అయిపోద్ది. ఏంటి? ఇచ్చాను. ఎవరికి ఇచ్చావు? మధ్యలో ఓకే పాస్టర్ గారే, కానీ పేరు ఎవరిది? కానీ లోపల హార్ట్ ఏం చెప్పుద్ది నీతో? అరే అన్యాయపు సిరి, అది నీది కాదు. నీకు సంపాదించుకుని భాగ్యం కలిగిస్తున్న వల్ల నీకు వచ్చింది అది. ఈ రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకో చోటుకి వెళ్ళిపోద్ది. అస్థిరమైంది. దానిని నువ్వు ఇస్తున్న దానికన్నా దాన్ని ఇచ్చిన వాడి కొరకు నువ్వు ఎలా చేస్తున్నావు అనేది నీ హృదయం. అందుకనే ఏ రకంగా కూడా నిజాయితీ కానీ వంచుట లేక మోసం లాంటి ఈ ఇంటర్నల్ గా ఉండేటువంటి విషయాలు, చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని బయటపడతాయి. అందుకే అక్కడ మాట చెప్తున్నాడు. ఈ చాలా స్మాలెస్ట్ ఇష్యూస్ ఏం పెద్దగా బయటకు రావు. ఒకవేళ నేనే ఆ పని చేశాను అనుకోండి, నా లోపల ఏమీ లేదనే విషయం మీరందరూ నా ముఖాన్ని చూసి నవ్వుతూ ఉండడాన్ని బట్టి, అసలు పట్టించుకోకపోవడాన్ని బట్టి, అబ్బే ఆయన అలా చేస్తాడు కానీ అసలు పట్టించుకోడండి అనిపించదు. కానీ నా సంగతి నాకు ఆయనకి ఎలా తెలుసు? ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, అతి చిన్నమైన విషయాల్లో నేను నమ్మకంగా ఉంటే లోపల, అప్పుడు అన్ని విషయాల్లో నేను నమ్మకంగా ఉంటాను. కానీ ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ చాలా చిన్న విషయాలు. లోకమంతా ఏమనుకుంటుందంటే ఇలాంటి పరిచర్యలు, ఇలాంటి పనులు చేసేటప్పుడు మీరు ఎందుకు చేశారో, ఎలా చేశారో చూడదు, మీరు చేశారో లేదన్నది ఇంపార్టెంట్. దాన్ని బట్టే ఘనత, దాన్ని బట్టి గుర్తింపు, దాన్ని బట్టి ప్రపంచంలో వారు గొప్ప దానకరుణులని లేకపోతే గొప్పగా బిరుదులు ఇస్తారు. కానీ బైబిల్ అలా చెప్పట్లే. లోపల మనలో ఉండేటువంటి అతి చిన్న విషయాలలో మన యథార్థత, నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. అందుకే చిన్న చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉంటేనే పెద్ద విషయాలు, సత్యమైన ధనం మీకు ఇస్తాను అని చెప్పాడు. నిజమైనటువంటి అసత్యమైన ధనం దగ్గర మనం ఇలా నమ్మకంగా లేనప్పుడు నిజమైన సత్యమైన ధనం మీకు ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఇప్పుడు చెప్పండి, అన్యాయపు సొమ్ము వలన అంటే నాకు ఇవ్వబడినది, నా దగ్గర ఉంచబడినది, నేను అజమాయిషీ చేస్తున్నది, నేను సంపాదించడం ద్వారా నా చేతిలోకి వచ్చింది ఏదైనా సరే, మీరు ఎవరినైనా స్నేహితులు సంపాదించుకున్నారా? డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ నియర్ బై యూ? ఏంటి ఎవరు మాట్లాడరండి? అన్యాయపు సొమ్ము వలన అంటే మళ్ళీ ఎవరిదో లంచం ఇస్తే దాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడో దానం చేయడం కాదు. అది కాదు అన్యాయపు సొమ్ము. బైబిల్ చెప్పేది అది కాదు. నాకు ఇవ్వబడిన దానిని బట్టి నేను నా సంతోషంగా, ఇప్పుడు ఒక తండ్రి గారు ఉన్నారు, అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు, నలుగురు పిల్లల్ని చదివిస్తాడు, నలుగురు పిల్లలకి ట్యూషన్ ఫీజులు కడతాడు, బట్టలకు ఖర్చు పెడతాడు, తిండి ఖర్చు పెడతాడు, ఆరోగ్యానికి ఖర్చు పెడతాడు, భవిష్యత్తుకు ఖర్చు పెడతాడు, ఫీజులు కడతాడు, చాలా ఖర్చు పెడతాడు. లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే వెనక్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమిచ్చినా ఇవ్వపోయినా ఇది నా బాధ్యతరా అని అంటాడు. చూడండి, అన్యాయమైన సొమ్ము తన పిల్లలకి ఎలాగైతే ఖర్చు పెట్టాడో అలాగే నీ స్నేహితులుగా ఉండే దేవుని పిల్లలు కొంతమంది ఉన్నారు. నీ కళ్ళకి కనబడ్డయ్యా, వాళ్ళు దేవుని పిల్లలు. అనాథలైన వారికి తండ్రి ఎవరు? అలాంటి పిల్లలు నీ కనపడితే వాళ్ళని నువ్వు స్నేహితులుగా చేర్చుకోవచ్చు. వాళ్ళు నీకు స్నేహితులు అవుతారు. పలానా అయ్యగారు, పలానా అన్నగారు, పలానా సిస్టర్ గారు, పలానా బ్రదర్ గారు, పలానా పలానా పలానా. ఇది ఎక్కడో చారిటబుల్ ట్రస్ట్లు పెట్టో, లేక సొసైటీలు పెట్టో, లేక ఎవరో ఫండ్ పెట్టో, వాళ్ళ దగ్గర తీసుకెళ్లి వీళ్ళ దగ్గర తీసుకెళ్లి చేసుకునే పద్ధతిలో కాకూడదు. నీ చుట్టూ కొంతమంది స్నేహితులుగా నీకు ఉండగలగాలి. ఆ రకమైనటువంటి చారిటీ హార్ట్తో నువ్వు పెంచగలగాలి, నువ్వు పెరగగలగాలి, నువ్వు ఇవ్వగలగాలి. ఆ స్థాయిలో నీ హార్ట్ ఎంతవరకు ఎక్స్పాండ్ అయ్యింది? మళ్ళీ ఏదైనా చేస్తున్నామంటే దాని లోపల మన చిన్న విషయాల్లో నమ్మకంగా లేకుండా ఉండడం, మోసం చేసుకోవడం, ఎక్కడో గుర్తింపు పొందడం, ఎక్కడో తృప్తి పొందడం, ఏదో చేయటం, లేకపోతే ఓ చిన్న క్లిక్ ఫోటో తీసుకోవడం. అలా కుదరదు. అన్యాయపు సొమ్ము నాది కాదు, నేను మరికొంతమందిని సంపాదించుకుంటాను, వాళ్ళ బతుకులకు నేను ఆధారం అవుతాను, వాళ్ళ జీవితానికి నేను మార్గం అవుతాను, వాళ్ళ కుటుంబాలకు నేను ఆధారం అవుతాను, ఏదో సంథింగ్ ఐ కెన్ డూ. ఏం చేయగలం? అన్యాయపు సొమ్ము వలన స్నేహితులు ఎంతమంది ఉన్నారు నీకు? ఇలాంటి విషయాలలో నిజానికి మనం క్రైస్తవ్యం ఏమనుకుంటుందంటే, నేను మంచి చర్చికి వెళ్తాను, మంచి వాక్యం వింటాను, నా డాక్ట్రిన్ కరెక్టు, మా పాస్టర్ గారితో మేము పరిచర్యకి వెళ్తాము, మేము చాలా ప్రార్థనలు చేస్తాము, మేము చాలా చక్కగా బైబిల్ విషయాలలో ఇలాంటి విషయాలు, ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలండి. మీరు చాలా నమ్మకంగానే ఉంటారు. కానీ నమ్మకం ఉండాల్సింది ఎక్కడ? లోపల యథార్థత మోసం దగ్గర బుక్ అయిపోతాం.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ డాక్ట్రినల్ ఇష్యూస్ లో మీరు గొప్పగా ఉండడం ముఖ్యం కాదు, కానీ బిబ్లికల్ ఇష్యూస్ లో యేసు ప్రభు వారు గట్టిగా నొక్కి చెప్పిన విషయాలలో ఎక్కడ మనం అన్యాయపు సిరి వలన మంచి స్నేహితుల్ని మీరు సంపాదించుకున్నారో పరీక్షించండి. ఎవరికైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏ రకమైన సహాయం చేసినా కొద్ది కాలానికి మర్చిపోతారు. ఏ రకమైన సహాయం చేసినా, మళ్ళీ చెప్తున్నాను, ఏ రకమైన సహాయం చేసినా మర్చిపోతుంటారు. కొన్ని ప్రత్యక్షమైన సహాయాలు ఉన్నాయి. ఒకటి ఆత్మీయ సహాయం చేయుట. ఆత్మలో వారికి సహాయం చేయడానికి చాలా మంది, పెద్ద ఖర్చులు అవ్వవు కదండి యేసుప్రభు గురించి చెప్పడానికి. దీనికి చాలా మంది చేసేసి ఎవరైనా అంటే అమ్మ మిమ్మల్ని ఎవరు నడిపించారు అని అడగగానే మమ్మల్ని పలానా అమ్మనంటే ఆవిడ వెంటనే లేచేమంటారంటే ఆమెకి ఆత్మీయ తండ్రి నేనే, ఆత్మీయ తల్లి, పిన్ని, అప్ప, అత్త అన్నీ వీళ్ళే. వీళ్ళు ఇలా చెప్పుకోకపోతే వాళ్ళకి ఫీల్ అయిపోతారు, వీళ్ళందరినీ నడిపించింది నేనే. నువ్వా? తండ్రి ఆకర్షించకపోతే ఎవడైనా వస్తాడా ప్రభు దగ్గరికి? సో దేవుని పక్షమైనటువంటి మహిమ మరొకరు దొంగిలించకపోతే మిక్కిలి చిన్న విషయాల్లో నమ్మకం లేను. ఇలా చిన్నగా తమ హైలైట్ చేసుకునే వాళ్ళు ఎవరినైనా చూస్తే మీకు గుర్తు రావాల్సింది ఒకటే ఏంటంటే వాళ్ళు చిన్న విషయాల్లో నమ్మకంగా లేరు, వాళ్ళకి సత్యమైన ధనాన్ని దేవుడు ఇవ్వలేడని మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే వాళ్ళకి ఆ మంచి స్నేహితులు లేరు. అలాగని ఒక నాయకుడు ఉంటే ఆడి చుట్టూ 100 మంది తిరుగుతారు, అయ్యగారు అయ్యగారు అమ్మగారు అనగారు. నిజం చెప్పండి, వాళ్ళందరూ దీని వలన వచ్చిన వాళ్ళు, దేని వల్ల వచ్చిన వాళ్ళు? ఇందాక నేను చెప్పిన అతి ఉన్నాయి చూసారా, ఆటి వల్ల వచ్చిన వాళ్ళు. దానివల్ల వాళ్ళకి ప్రతిఫలం లేదు, వ్యక్తికి ప్రతిఫలం లేదు, ప్రభువుకి మహిమ లేదు. సో ఈ రెండింటినీ మీరు బ్యాలెన్స్ చేసుకోండి. నేను చెప్పిన మాటలు మళ్ళీ మీకు అర్థం అవ్వాలంటే మళ్ళీ వినండి ఈ మెసేజ్, చాలా క్షుణ్ణంగా లోపలికి వెళ్ళండి. చిన్న విషయాలలో నమ్మకత్వం లేని వాళ్ళు అతి గొప్ప విషయాలలో సత్యమైన ధనాన్ని దేవుని దగ్గర నుంచి మీరు పొందుకోవడానికి అర్హత లేరు. చిన్న విషయాల్లో నమ్మకత్వంగా ఉండేవారు యథార్థమైన హృదయంతో మీరు ఎప్పుడైతే మీ స్నేహితులకు నిజమైన సహాయం చేయడానికి ఇష్టపడతారో, మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అనేటప్పుడు ఒక చిన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరో తెలుసా మీకు? నా ఫ్రెండ్స్ ఎవరెవరు ఉంటారో తెలుసా మీకు? నాకు ఎక్కువ మంది స్నేహితులు ఎవరో తెలుసా? నాకంటే చాలా పెద్దోళ్ళు, నాకన్నా చాలా చిన్నోళ్ళు, బాగా చిన్నపిల్లలు, బాగా వయసులో పెద్దోళ్ళు నా స్నేహితులు. ఈక్వల్ ఏజ్లో ఉంటారులేండి, 10-5 years అటు ఇటు. కానీ ఎందుకు ఇక్కడ స్నేహానికి ఏం లేదు? ఏజ్ బార్ లేదు. అది గుర్తించండి. నిజమైనటువంటి స్నేహము ఏ పరిస్థితుల్లోనైనా ఒక వ్యక్తిని సంపాదించుకోవడానికి, ఒక వ్యక్తిని పొందుకోవటానికి, ఒక వ్యక్తికి దేవుని పక్షమైనటువంటి ఒక సహాయకుడిగా నేను దేవుని అవసరతను ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి కొరకు నేను నియమించానని దేవుడు అనుకుంటే ఆ వ్యక్తివి నువ్వే అవ్వాలి. ఆ వ్యక్తి ఎక్కడున్నాడో నీకు తెలియకూడదు, ఏ గుర్తింపును ఆశించకూడదు. సో దైవికమైన జనములో చాలా మందికి చాలా రకాల పరిస్థితుల్లో ఉండేటువంటి వారు ఉంటారు. ఒక్కసారి సామెతలు 22 చూడండి. ఈ వచ్చిన ఉదయం కూడా మేము పార్వతీపురంలో మేము ధ్యానించుకున్నాం. ప్రోబ్స్ 22లో 2వ వచనం, 1-2 చదువునా. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును. ఏంటంటే ఏం కావాలి? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును. మంచి పేరు కావాలా? నిజానికి లోకమంతరికి ఏం కావాలి? మంచి పేరు, డబ్బులా? డబ్బు ఉంటే మిమ్మల్ని గొప్పగా చూస్తారా? మంచి పేరు ఉంటే గొప్పగా చూస్తారా? ఆ పేరుంటే ఏముందండి, కూడు కూడా దేటండి, కానీ ఏం పడద్దు మరి? సొమ్ములు. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. ఈ రెండు అవసరం లేదు. వెండి బంగారాల కోసం మనం తెప్పలు పడక్కలు. ఏం కావాలి? నిజమైన దైవికమైన దయ మనం కోరుకోవాలి. 2వ వచనం, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు. ఒక నిమిషం, ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసి ఉందురు. ఇది బైబిల్ చెప్పిన మాట. దాని తర్వాత వచనం కంగారు పడకండి, ఈ వచనం చెప్పే కింద అర్థం అవుద్ది. వారందరినీ కలుగ చేసిన వాడు యెహోవాయే. ఎవరందరినీ? దరిద్రులను ఐశ్వర్యవంతులను. దరిద్రులు ఐశ్వర్యవంతులు కలిసి ఉండరు అని నేనంటే, నా పక్కన ఇంకొక బ్రదరు ఇంకొక అబ్బాయి ఏమన్నాడంటే, నిజమేనన్నా గొప్పోళ్ళ ఇంట్లో పనోళ్ళు దరిద్రులే కదా అన్నాడు. ఒరే నీకు అలాగ అర్థమైందా? డబ్బున్నోడి ఇంట్లో పని చేసే వాళ్ళందరూ కూడా డబ్బు లేని వాళ్ళు దరిద్రులు కాబట్టి వాళ్ళు పనికి పెట్టుకుంటారనా? అది కాదురా, అర్థం అది కాదురా అని అలా కూడా అనుకోవచ్చు అన్నాడు. ఒకసారి అనుకో, తప్పు లేదులే. కాకపోతే మనతో మన ఐశ్వర్యము ఎంతమంది దరిద్రులను మన దగ్గరకు తీసుకునేదానికి ఉపయోగపడిందో అది దేవుని వాక్యం. ఎనీబడీ సెన్స్ దిస్ వర్డ్? వినపడింది మాట? నా ఐశ్వర్యం ఎంతమంది బీదలతోనూ, ఎంతమంది దీనులతోనూ, ఎంతమంది పేదలతోనూ, ఎంతమంది బలీనులతోనూ, ఎంతమంది దరిద్రులతోనూ నా దగ్గర ఉంచుకునేలాగా స్నేహాన్ని తీసుకొచ్చిందో అది దేవుని విలువ. నిజానికి మన రిచ్నెస్ ఏం చేస్తే చెప్పండి వాళ్ళందరినీ?
దూరంగా ఉండు, దగ్గర రాకు. ఎవడు నువ్వు? అసలు నీవేంటి సంబంధం? లిఫ్ట్లోకి రాకు, నేను వెళ్తున్నాను. యా ఇప్పుడు ఇద్దరిని కలుగు చేసినవాడు ఎవడు? ఇద్దరిని కలుగు చేసినవాడు దేవుడేనంట. ఇప్పుడు ఆలోచించండి, దరిద్రులు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి అర్థం అవ్వాల్సిందేంటి? మా దేవుడు అన్నాడు. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నా దేవుడు అన్నాడు, ఎవరిని అనాలి? దేవుడిని అనాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిపి ఒకటే అనే విషయం నీకు అర్థమైతే, నువ్వు యేసుక్రీస్తులో, క్రైస్తవ్యంలో, విశ్వాసంలోకి వెళ్ళినప్పుడు నీకు ఎవ్వరితో కూడా భేదాలు ఉండవు. రిచ్ అనేది కళ్ళు చూడదు, పూర్ అనేది కిందకి చూడనివ్వదు. అలా చూడగలిగిన స్నేహితులు నీకున్నారా? సంఘంలో ఉన్నారా? చెక్ చేసుకోండి ఒకసారి, మీకు ఎంతమంది ఉన్నారు. సహాయంలో కానీ స్నేహంలో కానీ ఈ స్థాయిలో నేను నా పొరుగువానితో ప్రేమపూర్వకమైన ఏ కులము కానీ, మతము కానీ, రంగు కానీ, రూపం కానీ, ప్రాంతం కానీ, చదువు కానీ, అర్హత కానీ, స్థాయి కానీ, ఆస్తి కానీ ఏ సంబంధం లేకుండా నా హార్ట్ని దేవుని పక్షంగా అంత సంతోషంగా ఇతరులతో కలుసుకోగలగాలి. అలాంటి స్నేహితుడుగా నువ్వు ఉంటాలని దేవుడు నీకు ఏదైనా ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన స్థితిని బట్టి ఇంకొకరు లేని స్థాయి ముందు నిన్ను పెట్టాడు. అలాంటి ప్రదేశంలో నువ్వు సాక్షిగా ఉండాలని దేవునికి అందుబాటులో ఉన్నావా? నువ్వు వస్తే నేను ఉంటాను ప్రభు అంటే అప్పుడు నిన్ను హెచ్చించి పరీక్షిస్తాడండి. నువ్వు ఉంటావా లేదనేది చెక్ చేయమని చెప్తాడు. జాగ్రత్త. ఇది మొదటి విషయం. ఫస్ట్ విషయం ఏంటి? అన్యాయపు సిరివలు నేను సంపాదించుకోవాలి, స్నేహితులు సంపాదించుకోవాలి. ఇక్కడ నుంచి ప్రయత్నించేయండి. మళ్ళీ ధనవంతులు దరిద్రులు ఇద్దరు దేవుని దృష్టిలో చెప్పండి సమానమే. సమానంగా అయినప్పుడు నువ్వు అవతరం తక్కువగా చూడకూడదు. అక్కడే చిన్న విషయాల్లో నమ్మకత్వం. వాళ్ళతో మనం ఉండాల్సింది దైవికమైన పద్ధతి. క్రీస్తు అయితే ఎలా చూస్తాడు? సో మనం వేరేగా చూసామంటే అర్థం ఏంటి? నువ్వు క్రైస్తవుడు అని అర్థం. క్రీస్తు సంబంధివి కాదు, క్రిస్టియన్ అనమాట. దట్ రెండో విషయంకి వచ్చేస్తున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యాక్ట్స్ 10:22 సంఘటన చెప్పి అంశానికి వస్తాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడను దేవునికి భయపడవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. ఇతని లక్షణాలు మనం అప్పుడు చూస్తాం కదండి. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 24వ వచనంలోకి వచ్చేసేమ్మా. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. 100 మందికి ఈయన బాస్, 100 మెంబర్స్కి ఈజ్ అ లీడర్. 100 మందికి నాయకుడిగా ఉండేటువంటి ఈ కొర్నేలి ఒకరోజు దర్శనం వచ్చింది. ఈ దర్శనం ప్రకారం అతను పేతుర్ని పిలవాలి. ఆ దర్శనం ప్రకారం పేతుర్ని పిలవడానికి యొప్పేకి పంపించాడు. అప్పటికి అదే టైంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. అతను ఆకలిగొని మేడ మీదకి ఎక్కి పడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే దర్శనం వచ్చేసింది. ఆ దర్శనంలో ఎక్కడికి వెళ్ళాలో ఎవరు వచ్చి పిలుస్తున్నట్లు చూస్తున్నారు, నేను పంపిస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఈయనకి చెప్పాడు, అక్కడ ఆయనకి చెప్పాడు. ఇద్దరికి దర్శనాలు కనెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళంగానే పేతురు దిగి వచ్చాడు. ఏం చెప్పాడు? మేము వెతుకుతున్నామండి, మా కొర్నేలి గారన్నా. రైట్, నేను వస్తున్నాను పదండి అన్నాడు. వచ్చాడు. వచ్చేటప్పటికి కొర్నేలి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మళ్ళీ 24వ వచనం చదువు. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ఎవరైనా పిలిచాడు కొర్నేలి గారు? బంధువులు ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఆగండి, నీవు ఏదైనా ఒక పరిచర్య నీ ఇంట్లో పెట్టుకుంటే, ప్రేయర్ పెట్టుకుంటే, నీ బెస్ట్ ముఖ్యమైన స్నేహితుల్ని ఎంతమందిని పిలుస్తారు? బంధువులను ఎలాగో పిలుస్తారు, ఎందుకంటే మీరు వారాలకు వెళ్తారు కదా, మీరు వెళ్ళి అక్కడ తినేసి వస్తారు కాబట్టి మీ క్రిస్మస్ పండుగకి మాకేం పెట్టరా, మాకేం పిలవరా అంటే. నిజానికి క్రిస్మస్ పండుగ వచ్చిందనంటే అవతల వాళ్ళందరికీ ఉండే ఒకే ఒక అభిప్రాయం ఏంటి చెప్పండి? బిర్యానీ, కేకు, గులాబ్ పూలు, ఇంకేవో ఒక చెగుడీలు, అదే జంతికలు, లడ్డూలు, ఇప్పుడు తింటమే పండి. ఇంకేమైనా పండుగ ఏమైనా ఉంటుందా? తింటమే. పొరపాటున వాళ్ళని ఎప్పుడైనా మనం పిలవాలన్నా కూడా, ప్రేయర్కి రండి అన్నా కూడా వాళ్ళు ఎప్పుడు వస్తారు చెప్పండి? తిండి టైంకి ఎక్కడ చేరుతారు. ఎందుకు? వాళ్ళకి ప్రేయర్ మీది, తిండి మాది. ఖచ్చితంగా వాళ్ళు అలాగే వస్తారు. మనం మాత్రం వాళ్ళు పూజ చేసుకొని భక్తి చేసుకొని ఏమైనా చేయాలి. మీరు ఒక దేవత, మీరు ఒక దేవుడు, మీకు వేరే కోడికి వస్తారు కదా. అక్కడంటే వాళ్ళు కోసేస్తారు, మీకు సపరేట్ పారం కోడికి వస్తారు కదా, తెల్లకోడి. అందుకు మీరు దేవతలు కాబట్టి మీరు ప్రత్యేకంగా వెళ్ళి తినొస్తూ ఉంటారు, అది వేరే విషయం. సో వాస్తవంగా చూడండి, ఆయన అక్కడ పిలిపించేటప్పుడు బంధువులు ముఖ్య స్నేహితుల్ని పిలిపించుకున్నాడు. ఎలాంటి బంధువులు వచ్చారో, ఎలాంటి ముఖ్యమైన స్నేహితులు వచ్చారో మీకు చెప్తే షాక్ అవుతారు. 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఎవరెవరు ఉన్నారు అక్కడ?
బంధువులు ఉన్నారు, స్నేహితులు కాదు, ముఖ్య స్నేహితులు ఉన్నారు. ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. ద ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎవరు? దే ఆర్ నాట్ ద రిచ్. వాళ్ళు బలం కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు ధనం కలిగిన వాళ్ళు కాదు, వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కాదు, కానీ వాళ్ళకి శారీరకంగా, ఆత్మీయంగా, మనోసంబంధంగా ముఖ్యమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వారు. అందుకే బంధువులను ముఖ్య స్నేహితులను కలిపాడు అక్కడ. సో వెరీ 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 ఇంపార్టెంట్ పీపుల్ ని ఆయన పిలిచాడు. ఆ పిలిచిన వాళ్ళందరి మీదకి ఏం జరిగిందట? పరిశుద్ధాత్మ దిగెను. మీరు ఎప్పుడైనా అలాంటి ప్రేయర్ మీ ఇంట్లో పెడితే పరిశుద్ధాత్మను మీ ఫ్రెండ్స్ అందరి మీద దిగాడా? అలాంటి ఎక్కడైనా విన్నారా? అపోస్తుల కార్యాలు కాకుండా. మొన్న మేము ఎక్కడికో వెళ్తే ఆయన అన్నాడు, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే భూమి కంపేస్తుందా అన్నాడు. నువ్వు వెళ్ళిపోతే కంపేస్తుందా అన్నాడు. అదేంటి అన్నాడు. మేము ఏకీభవిస్తాము, నువ్వేమంటావు? ఏకీభవించకుండా మాకు వ్యతిరేకంగా మారుతావు. ఒక్కడే ఏకీభవించకపోయినా కార్యం జరగదు, కాబట్టి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఈ వార్త రేపు తెల్లారి పేపర్లో వస్తే చూసుకో అన్న. ఆ దమ్ము నీకు ఉండాలి. అప్పుడు చెప్పు, ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు అన్యజనుల మీద కూడా దిగవచ్చు. అక్కడ కింద వచ్చిన చదువునా 44 నుంచి అదే 47 వరకు వచ్చి 47 చదువు. 47. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి వాళ్ళందరూ యేసునామములో బాప్తిజం తీసుకోండి అని చెప్పేశాడు. కొద్ది రోజులు పాపం ఆయన బతిలాడి మీరు ఉండండి అన్నారు. ఉన్నాడు, వెళ్ళాడు. తర్వాత విషయం. ఎప్పుడైనా అలాంటి ప్రదేశంలో దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉండగా దేవుని అభిషేకం వారి మీదకి దిగి వచ్చి వారందరూ కూడా బాప్తిజం పొందుకునేలాగా పేతురు ఈ విషయాన్ని నెక్స్ట్ చాప్టర్ లో కన్ఫర్మేషన్ ఎలా ఇస్తాడో తెలుసా? నేను నీటిలో బాప్తిజం ఇస్తూ వస్తున్నాను, నా వెనకతలో వచ్చి వాడు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుతాడని దేవుడు చెప్పాడు కదా, అలాగ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి వాళ్ళందరూ బాప్తిజం పొందుకున్నారు అనే విషయాన్ని పేతురు మాట్లాడతాడు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు అంటే అక్కడ వచ్చినటువంటి వ్యక్తులు అతను దేవుని పక్షంగా ముఖ్యమైనటువంటి స్నేహితులతో ఏకీభవించినటువంటి కొర్నేలి అనేటువంటి ఇటలీకి సంబంధించిన యూదుడు కూడా కాదు, వేరొక వ్యక్తి చేసేటువంటి పరిశుద్ధమైన క్రియలు దేవునిని తన దగ్గరకు తీసుకొచ్చి దేవుని యొక్క అవసరత అన్యజనులు రక్షించబడుట. దానికి కొర్నేలి నిలబడ్డాడు, తన స్నేహితులను తెచ్చుకున్నాడు, ఒక సేవకుడు పంపిస్తే దేవుడు కార్యం జరిగింది. అలాంటి సేవకుడు నీ దగ్గరికి రావడానికి దేవుడు పంపడానికి రెడీగా ఉన్నాడు. నిలబడ్డానికి నువ్వు రెడీగా ఉన్నావా? అలాంటి స్నేహితులు పిలిచి దేవుని కొరకు ప్రదేశాన్ని అప్పగించడానికి నువ్వు రెడీగా ఉన్నావా? మేము ఎప్పుడైనా మీకు వాక్యం చెప్పడానికి మీ ఇంటికి వస్తామమ్మా అనగానే చర్చిలో అనౌన్స్ చేయండి అంటారు. చర్చిలో వాళ్ళందరికీ యేసుప్రభు తెలుసు కదా, మీ ఇంటి దగ్గర అనౌన్స్ చేయని చెప్తాను నేను. మీ వీధిలో వాళ్ళకి చెప్పు, మీ చుట్టాలకి చెప్పు, మీ దగ్గర యేసుప్రభు నమ్మడానికి చెప్పు, వాళ్ళకి వచ్చి మేము వాక్యం చెప్తాం. ఈ మందంతా వేసుకొని అక్కడికి ఎందుకు? వీళ్ళందరికీ తింటానే ఉంటారు ఎప్పుడు చూసినా. ఒకవేళ తిన్నా కూడా ఆ లడ్డులో పంచదార తక్కువ, జిలేబీలు జీడిపప్పు లేదు, ఇవే చెప్తారు వీళ్ళెళ్ళి. యేసుప్రభు గురించి వాళ్ళు చెప్పరు. వీళ్ళ వల్ల మీ సాక్ష్యం చేయడే ఎందుకు గొడవ? నేను ఒకసారి వాక్యం చెప్పాం, అరటిపళ్ళు ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత రోజు ఆ రాత్రి మేము వేరే చోట నుండి కిందకు వచ్చేటప్పుడు చూసాం, అరటిపళ్ళు, ప్లాస్టిక్ తొక్కలు అవి ఇదంతా ఉన్నాయండి. అవి ఇదంతా ఉన్నాయి. మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా? మాట్లాడరా? ఆ కామన్ సెన్స్, ఆ ఇంగితం మనుషులకి ఎందుకు లేదు? క్రైస్తవుడికి అనవసరం, వాడికి తిండి అయిపోతే చాలు. అలాంటి వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఎట్లా అవుతారు దేవునికి? వెంటనే మేము ప్రయాణం అయిపోయిన వాళ్ళం ఆగి పిల్లలు నలుగురు దిగి మొత్తం ఆ వీధంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళకన్నా శుభ్రంగా తుడిసొచ్చాం. మేమేదో చేసేసామని కాదు, మీరు చేసిన పని వల్ల దేవుని నామం అవమానపరచబడి ఆ ఇంటి సాక్ష్యం చెడిపోదు. మీరేనమ్మా ప్రేయర్ పెట్టారు, చూడండి అరటిపడి తొక్కలు ఎక్కడ వేశారు, కాలువలు బ్లాక్ అయ్యేలాగా చెత్త దానిలో పడేస్తారా? ఎంత మాటలు అవి, తప్పు కదా అది. సో ఆ ఇంగితం మనిషికి కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని పక్షంగా అలాంటి పరిచర్య కనుక నీ కుటుంబం కనుక తెరిస్తే, నీ కుటుంబంలో కనుక నిలబడితే, దేవుడు అక్కడ మీ పాస్టర్ని పంపాడా, XYZ ఎవరిని పంపాడా అనవసరం, దేవుడు తన ఆత్మ ద్వారా కార్యం జరిగిస్తాడు. నువ్వు నిలబడడానికి అలాంటి స్నేహితులకు అందుబాటులో నువ్వు ఉండగలవా? అలాంటి స్నేహితుడికి నువ్వు దేవునికి అందుబాటులోకి రాగలవా? అలాంటి స్నేహపూర్వకమైన వ్యక్తిగా నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు పనిచేయాలనుకుంటాడు. ఎంతమంది దేవునికి అలాంటి స్నేహితులు అందుబాటులో ఉన్నారు ఈరోజు? చెక్ చేసుకోండి. మూడవ విషయంకి వస్తున్నాను. లూకా సువార్తకు రండి, 14వ అధ్యాయం 12వ వచనం. లూక్ 14:12. మరియు ఆయన తనను పిలిచిన వానితో ఇట్లా, నేను నీవు పగటి విందైనను, అంటే లంచ్ రాత్రి విందైనను చేయనప్పుడు, సప్పర్ లేక డిన్నర్. పగల విందుకి రాత్రి విందుకి తేడాలు ఉంటాయి, మీకు తెలుసా? పగల విందుకు రాత్రి విందుకు ఏంటి తేడాలు? చీకట్లో కొన్ని పనులు వేరుగా ఉంటాయి, కొన్ని డిష్లు కూడా వేరుగా ఉంటాయి. కొంతమందిని వేరుగా పిలుచుకుంటూ ఉంటాం. దీనికి క్రైస్తవ్యమే పేర్లు పెడతా ఉంటాం. సరే, పగల విందు గాని రాత్రి విందు గాని చేసినప్పుడు నీ స్నేహితులనైనను, నీ సహోదరునైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగువారైనను పిలవద్దు. పిలవద్దా? ఇందాకేం పిలవమన్నాడు?
ఇప్పుడేం పిలవద్దన్నాడు. అంటే నీవు దేవునికి అందుబాటులో ఎలా అయినా ఉండాలి. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివారను, గుడ్డివాండను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు వగదవు. నీవు ధన్యుడుగా ఉండడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఒకసారి చెయ్యి ఎత్తని చూస్తాను. మీ ఇంట్లో శుభకార్యాలకు నన్ను కూడా పిలవండి. అప్పుడు వీళ్ళెవరు వస్తారో నేను చూస్తాను. నిజం చెప్తున్నాను. ఉదయం కూడా నేను ఒక ప్రశ్న విన్నాను. ఆ బాబు అడిగాడు, అన్న ఫస్ట్ ఇయర్ బర్త్డే బాబుది, సిస్టర్ చేయడానికి చెయ్యకుండా ఉంటానంటే ఒప్పుకోవట్లేదు, మరి ఎలా చెయ్యాలి అన్నాడు. ఎలా చేస్తావు? నీ మహిమ కోసం చెయ్యి అంతే. దేవుని మహిమ కోసం చేయాలంటే ఇది ఎలా చేయాలని ఉంది. ఎలా చేయటానికి ఊరుకుంటుంది ఆవిడ? ఆయనే ఊరుకోడు. ఆవిడ సంగతి ఎందుకు, పేరు ఆవిడది. కానీ లోపల ఎక్కడో మనకు కూడా ఏదో ఎలగబెట్టాలి, ఆ ఫోటోలు దిగాలి, ఆ బుడ్డి నవ్వు నవ్వు నేను కెలకాలి, ఏమో ఉంటాయి కదా. అడిగే బంగారు మొలతాడు బయటకు కనపడాలి, అది వెండి మొలతాడు బయటికి, మెళ్ళో చేయని బయటికి వేసి కనిపించే కదా మీరు ఆడవాడు చేయాలి. ఈ పని అంతా చేయటానికి దేవుడి మహిమ ఏది? దేవునికి అందుబాటులో ఉండే స్నేహితులేరి? ముఖ్యమైన స్నేహితులు సైతం వదిలిపెట్టి గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, చెవిటోళ్ళు, మోగోళ్ళు ఇలాంటి వాళ్ళని తీర్చుకొచ్చేటువంటి దేవునికి స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఏం మాట్లాడరండి, అందుబాటులో రారే. మీరు ఎన్ని చెప్పండి బ్రదరు, ఎవరెవరిని పిలవాలి మనం చెప్పండి. ఇక్కడ ఉన్నట్లు బేదలను కాదు మనం పిలవాల్సిన వాళ్ళు. ఆ పైన ఎవరు వద్దన్నారో వాళ్ళని పిలవాలి. ఎవరెవరిని? స్నేహితులనైనను, మంచి స్నేహితులు, నీ సహోదరులనైనా, మంచి మన రిలేటివ్స్, బంధువులనైనా, బంధువులు, ధనవంతులకు నీ పొరుగు, మరి రిచ్. ఎందుకంటే వాళ్ళు మనకి గొప్ప పెద్ద డబ్బా ప్యాకెట్ తెస్తారు, మనం తిరిగి అటుతో పాటు ఇంకోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మనం ఇంకో డబ్బా ప్యాకెట్ పట్టుకెళ్ళాలి. అదే గిఫ్ట్. ఏదో ఒకటి చేయాలి. దేవునికి ఇలాంటి అందుబాటులో ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? పొరపాటు మధ్యలో ఎవరైనా దూసుకొచ్చి ఏమండే అన్నాడు, తర్వాత ఒకవేళ ఇంకేమైనా ప్రేమగా పిలవాల్సి వస్తే పళ్ళుల్లో మనం అన్ని పెట్టేసి దూరంగా తీసుకెళ్ళిపోయి, దూరంగా మళ్ళీ ఎవరు మనుషులు కనపడితే డిస్టర్బెన్స్ అయిపోద్ది పార్టీ. అందుకని దూరంగా తీసుకెళ్ళి ఆకు అక్కడ పెట్టి తిని మంచినీళ్ళు కావాలంటే నాకు పిలువే తెత్తను అని చెప్పి వెళ్ళిపోతాం. మళ్ళీ ఏమన్నా అన్నాం అనుకో, నేను ఒకసారి అలాగే పెడుతూ ఉంటే బ్రదర్ అడే అండ్ నా పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టచ్చు కదని సార్ అనుకోండి సార్. ఫీల్ అవుతారు పక్కన. ఫీల్ అవ్వడం ఏంటి? యేసుప్రభు ఈడి చేసినందుకు ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఆడికి చేసినందుకు ఫీల్ అవ్వడు. ఇప్పుడు నువ్వు ఎవరు ఫీల్ అవుతారు? హోస్టింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు ఫీల్ అవుతారు. ఏసీ హాల్స్ అందుకే ఎందుకు బుక్ చేస్తున్నారు? బయట రానివ్వకుండా ఉండడానికి. ఆడే భయపడతాడు కదా. ఆడ ఒకవేళ బయట ఉండిపోయి ఆయన అమ్మా బాబు అంటాం అనుకోండి, అసలు ఆ ఫోన్లో మనకు ఆ టైం నిజంగా కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడుకెళ్ళిపోతాం. ఆ చెవిటోడు బాధ, ఆ గుడ్డోడు బాధ, ఆకలితో ఉన్న క్షుద్బాధను తీర్చడం మన కనీస ధర్మం అనే విషయం కూడా క్రైస్తవుడు మర్చిపోతాడు. నువ్వు దేవునికి స్నేహితుడువా? అన్నితో స్నేహం చేస్తాడా? నీ గురించి ఆనందిస్తాడా? నీ పనులు ఆయన తృప్తి పడతాడా? నీ ప్రార్థన ఆయన వినేసి నీకేం భక్తా మెచ్చితే నేను రాత్రి వచ్చేసి కళ్ళ దర్శనాలు ఇచ్చేస్తాడా? ప్రవచనాలు వచ్చేసినాయా? నీకు వాగ్దానాలు నెరవేరిపోయినాయా? ఎంత అంబ క్రిస్టియన్ వండి, నిన్ను నువ్వు ఎంత మోసం చేసుకుంటున్నావండి, ఎంత పనికిమాలిన ఆలోచనతో దేవుని బతుకుతున్నావండి. నిజంగా దేవుడు ఎవరితో ఆనందిస్తాడు? బేదల రాజ్యం ఆయిందని చెప్పాడు కదా. ఆయనకి ఆయనకి ఎవడైనా సహాయం చేస్తే యెహోవా గొప్పిచ్చువాడు అన్నాడు కదా. ఏమనుకుంటున్నారు దేవుని పక్షంగా? సో ఆ కైండ్ హార్ట్నెస్ ఎందుకు డెవలప్ అవ్వదు మనలో? అక్కడ అందుబాటులో నిజమైన దేవునికి స్నేహితులు ఎవరు కూడా లేరని నిర్బంధంగా మనందరం రుజువు చేయొచ్చు. ఒకవేళ మీ పక్క వాళ్ళు చెప్పండి, ఒకవేళ రేపు ఏమైనా మా ఇంట్లో కార్యక్రమం చేస్తే ఇలాంటి వాళ్ళు వస్తారు, నువ్వు ఫీల్ అయితే రావద్దని చెప్పండి ముందే. చెప్పండి. అలా చెప్తారు అనుకోండి, గొడవ వాళ్ళు ఫీల్ అవరు. మీ పక్కన ఇంకొకటి ఎవడో మంచి కొంపు కొడుతున్నాడు కూర్చున్నా కూడా వీళ్ళు కూడా తీసుకుని జిలేబీ తింటావా, ఈ లడ్డు ఏంటంటావా, నువ్వు కూడా ప్రేమగా వాళ్ళకి హెల్ప్ చేస్తావు. మీ పిల్లలకి వాళ్ళకి సహాయం చేయడం నేర్పించండి. మీరు చేయకపోయినా కనీసం వాళ్ళకైనా ఆ జాలి హృదయం తయారవుతుంది. దేవునికి సహాయపడడం నేర్పించబడతాయి. ఇచ్చేటప్పుడు కాయిన్ ఉందా, రూపాయి ఉందా? చెయ్యేలా పెడితే ఎక్కడ అంటూ పోద్దని ఇక్కడ నుంచి చేస్తారండి. బ్రాహ్మణులు చేస్తారు ఈ పని. ఎందుకంటే వాళ్ళ వంశానికి దాటి, వాళ్ళ కులగోత్రాలను దాటి ఏ ఒక్కరికి వారిది ముట్టుకున్నా దానమునకు దాతకు మధ్యలో ఏదైతే వ్యక్తి గ్రహీత ఉన్నాడో అతని ద్వారా ఆ సంక్రమణ పాపం అతనికి వస్తుందని వారు ఎప్పుడూ కూడా అంత దూరంలో ఎలా వదులుతారు చూసుకోండి వెళ్ళి. మరి అలాంటి వర్ణ వ్యవస్థను వెంబడిస్తున్న నీవు క్రైస్తవుడు ఎట్లవుతావు? నువ్వు కూడా అంత దూరం నుంచి అలా మీద పడేసే లెక్క అయితే ఏమనుకుంటున్నావు? అలాగని నేను తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెట్టమని చెప్పట్లేదు, ఆయన తీసుకెళ్లి నీ డైనింగ్ హాల్లో కూర్చోబెట్టమని చెప్పట్లా. సముచితమైన గౌరవము, సముచితమైన హృదయము, సంతోషమైనటువంటి మనస్సుతో నువ్వు ఆ అసహ్యతను వ్యక్తపరుస్తావు చూసావా?
నీకన్నా ఆ లోవర్ ప్రొఫైల్ కి ఆ అసహ్యతను మాట్లాడే పదం ఉంటుంది చూసావా, ఆ ముఖం పెట్టే చిత్కారం ఉంటుంది చూసావా, ప్రభు ఆ క్షణం నీలోంచి బయటకు వచ్చి నుంచుంటాడు. నీలో ఆనందించలేడు ఆయన. నీ క్రైస్తవ్యం ఎవడికండి, ఎంతమందికండి? పరలోకాన్ని గురించి నువ్వు ఆలోచించి భూమి మీద నీ జీవితం కోల్పోతావేమో చూసుకో. అది చాలా విలువగా క్రమంగా జరిగించాల్సినటువంటి పని. రైట్, 3 చోట్ల మన క్రైస్తవ్యం సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో తేల్చుకోండి. 4వ విషయంకి వస్తున్నాను. 27 అపోస్తుల కార్యాలు, యాక్ట్స్ 27:3, 27:3. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, యూలి అనేటువంటి పదం తెలుగులో ఉంది, యాక్చువల్ గా దట్స్ జూలియస్. వై యా జేకి సూచనగా మారుతుంది. యేసు యా, జీసస్ ఇంగ్లీష్ లో జే, జూలియస్ అనేటువంటి పేరు, యూలి అనేటువంటి పేరు. ఈ జూలియస్ ఏం చేశాడో చూద్దాం. పౌలు మీద దయగా ఉండి, పౌలు మీద బాగా దయ వచ్చింది. అప్పటికే మనోడు వేరే చోటకి ప్రయాణం అవుతున్నారు. అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్లి పరామర్శ పొందుటకు అతనికి సెలవిచ్చెను. ఒక షిప్ కి ఒక సైనికాధికారిగా ఉంటూ ఖైదీలను తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో పౌలు మీద బాగా దయ కలిగినటువంటి ఆ జూలియస్ ఏం చేశాడంటే, పౌలుని ఏమన్నాడో తెలుసా, ఎక్కడికైనా వెళ్ళి నీవు పరామర్శ పొందుకో, పరామరిక అనుంది, పరామర్శ పొందుకో అని చెప్పి పంపించాడంట. పౌలు స్నేహితుల వద్దకు వెళ్ళి జరిగించినటువంటి పరిచర్య. ఏమండి, ఒకవేళ ఇక్కడ అందరూ నా వైపు చూడండి, మిమ్మల్ని జైలు పంపిస్తున్నాం, ఎక్కడికి? ఒక 6 సంవత్సరాలు బయటికి రారు. ఎంత? మీకు కావలసినవి ఇస్తాడు అనే మీ నమ్మకమైన స్నేహితులు 2 పేర్లు చెప్పండి. ఇప్పుడు 6 సంవత్సరాలకు మీకు కావలసిన పరిస్థితులకు తగినట్లు నేను వెళ్తే నా స్నేహితుడు నా అవసరతలన్నీ తీరుస్తాడు, ప్రేమగా తీరుస్తాడు, ఆప్యాయతగా తీరుస్తాడు, నన్ను అనురాగంతో చేర్చుకుంటాడు, నా అవసరం తీరుస్తాడు, నన్ను ఆనందింపు చేస్తాడు, నన్ను ఆత్మీయంగా బలపరుస్తాడని నువ్వు వెళ్ళగలిగే నీ స్నేహితుడు ఎవరైనా 2 పేర్లు చెప్పండి. చర్చిలో వాళ్ళే ఉన్నారా? పొరపాటు నువ్వు 6 సంవత్సరాలు ఖైదీ పడిపోయినట్టు రాత్రి పేపర్లో టీవీలో పడిపోయాక నువ్వు వాడి ఇంటికి వెళ్తే ఏమంటాడు చెప్పండి? తలుపు తీసేసింది అనుకోండి మీ పిల్ల, నాన్న లేడని చెప్పి ఏం చెప్తారు మీ పిల్లలు? నాన్న లేడు నాన్న అన్న సంకేతం అటు, లేడు అనేది సంకేతం ఇటు. ఇప్పుడు జూలియస్ చెప్పేటప్పుడు పౌలు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడంట. ఉన్నారు పౌలుకి అలాంటి స్నేహితులు ఉన్నారు. ఈరోజు నీకు అలాంటి స్నేహితులు ఉన్నారా? ఒక ఆపద నీ ముందుంటే, ఒక ఖైదు నీ ముందుంటే, ఒక శిక్ష నీ ముందుంటే, ఒక అవమానం నీ ముందుంటే వాళ్ళని నీ గుమ్మం దగ్గరికి రానిచ్చే స్నేహితులు ఉన్నారా? నీ హృదయంలో సంగతి తర్వాత గుమ్మం దగ్గరికి. ఏమి క్రైస్తవ్యం మనది? ఏమి సాక్ష్యం మనది? దేవునికి అందుబాటులో మన స్నేహితుల మధ్యలో మన పరిచర్య ఎలా ఉండాలి? మన అందుబాటు ఏంటి? ఆ స్నేహం యొక్క విలువ ఏంటి? ఆ స్నేహితులుగా దేవుని యొక్క పద్ధతిలో ఉండాల్సిన లక్షణం మనలో ఎందుకు లేదు? ఎందుకు మోసపు క్రైస్తవ్యాన్ని ఎంచుకున్నాం? ఈరోజు బయటకు కనపడుతున్నదంతా కూడా ఏమైనా కొంచెం సహాయం, కొంచెం ఇలా దొరికితే అండ్ వదిని 600 పెడితే 600 వచ్చేస్తుంది వదిని మొదలెట్టేసింది వ్యాపారం. ఈ చీర కొంటే ఆ జాకెట్ ఫ్రీ వదిని, ఇది స్పూన్ కొంటే అలా అదే ఆ డబ్బా కొంటే స్పూన్ ఫ్రీ పొదిని, ఈ స్కీమ్ కట్టు ఆ స్కామ్లో దూరు. ఎంతసేపు ఈ డెవలప్ అయిపోదాం, డెవలప్ చేసేద్దాం, ఏదో ఒకటి చేసుకుందాం. ఆత్మీయత ఒక అవమానం ఎదురుగా ఉన్నప్పుడు, ఒక కఠినత ఎదురుగా ఉన్నప్పుడు, ఒక పరిస్థితి తనకు అనుకూలంగా లేకుండా జైలుకు వెళ్ళిపోతున్నప్పుడు పరామర్శించబడటానికి నువ్వు పలానా దగ్గరికి వెళ్ళి నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళు అన్నాడంటే పౌలు రిలేషన్స్ ఎలా ఉన్నాయి చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి అనుకోండి. మొదట ఎవరో అనగానే నేను రా ఆలివ్ గ్రీన్ని అన్నాం అనుకోండి, నెక్స్ట్ మీరు ప్రయత్నం చేస్తున్న వినియోగదారుడు నెట్వర్క్ వెలుపలుగా ఉన్నాడు, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ఏమైనట్టు? మరికొద్ది నిమిషాలు ఫోన్ చేయగానే టక్ మన కట్ అయిపోద్ది. అంటే కాల్ ఏం చేశాడు వాడు? మన ఫోన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేశాడు. అయిపోయా టక్ నిమిషం. ఇక తర్వాత ఇది కాదులే అని ఎన్ని ప్రయత్నాలు చేయాలో మనకు తెలియదు ఏం కాదు. ఈరోజు నీ విశ్వాస జీవితానికి పరీక్ష, నీవు అలాంటి స్నేహితుడుగా మారితే నీకు అలాంటి స్నేహితులు ఉంటారు. అంతేగాని అవతలోడు లేడని వాడి మీద నిందలేయకండి. నీ 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 వ్యక్తిత్వం ఏంటో పరీక్షించుకో. నీలో అలాంటి ఆ సహృదయత, అలాంటి విస్తారమైన మనస్సు, అలాంటి ప్రేమపూర్వకమైన చర్యకు తీసుకోగలిగినంత ఆశ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అలా చేర్చుకోగలమా? అలా తీసుకోగలమా? అలా ఆనందించగలమా? అలాంటి మంచి స్నేహితులుగా మనకి ఎవరైనా ఉన్నారా? అసలు గుర్తొస్తున్నారు ఎవరన్నా? ఎక్కడ వెళ్తే ఖచ్చితంగా నన్ను కాదనడండి నా స్నేహితుడని చెప్పగలరా? అందుబాటులో ఉండాలి అలాంటి స్నేహితులుగా. దేవునికి అందుబాటులోకి రావడం దేవుడు కోరుకునేటువంటి మంచి స్నేహం. 4 స్నేహాలను చూపించాను దేవునికి అందుబాటులో ఉండాల్సిన దగ్గర. 4 చోట్ల ఉన్నారో లేదు మీరు తెచ్చుకోండి. 5వ విషయం 3 యోహాను 14 వచనం. 3 John verse 14.
శీఘ్రముగా నిన్ను చూడ యోహాను నిరీక్షించుచున్నాను. పత్రికలు 3 ఉంటాయి. 3వ పత్రిక చూద్దాం. 14 వచ్చిన. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనిదము. ఆ. నీకు సమాధానము కలుగును గాక. ఆ. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. ఎవరు? స్నేహితులు. మన స్నేహితులు. మన స్నేహితులు, కామన్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది ఈ యోహానికి పరిచయమైనటువంటి స్నేహితులు ఎవరంటే, యోహానుతో పాటు సమకాలీన శిక్షలు పొందుతున్న వారు, యోహాను సువార్త చెప్తూ ఉండగా, శిష్యుడైన యోహాను వాక్యం చెప్తూ ఉండగా, సాక్ష్యం చెప్తూ ఉండగా, బలపరుస్తూ ఉండగా నమ్ముకుని ఆయనతో వెంబడించిన వారు, వీళ్ళందరూనంట చాలా బాధల్లో, చాలా ఇబ్బందులు పడ్డవాళ్ళండి. ఇంత బాధలు పడిపోయినా, ఇంత ఇబ్బందులు పడిపోయినటువంటి వ్యక్తుల్లో మన స్నేహితులు మీకు వందనాలు చెప్తున్నారు అని చెప్తూ 2 స్నేహితుల గురించి చెప్పాడు అక్కడ. ఆ 2 స్నేహితులు ఎవరో ఒకటి చూడండి. ఒకడు దియోత్రెఫే. 9వ వచనం. చదువు. నేను సంగమునకు ఒక సంగతి వ్రాసితిని. 9వ వచనం. 9. అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుట లేదు. మమ్మల్ని ఎదిరించాడు. రెండోది దియోత్రెఫే ఒకడు. 12. తర్వాత వచ్చిన దేమేత్రియ అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము మంచి సాక్ష్యం పొందినోడు దేమేత్రి. 2 ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మీ పరిచర్యలలో, మీ విశ్వాసాలలో, మీ పనులలో, మీ పద్ధతులలో, మీ కుటుంబాలలో ఇలాంటి పరిచర్యనే గనక దేవుడు మీకు ఇస్తే, మీరు ఎదిరించే వాడిని, మంచి సాక్ష్యం కలిగిన వాడిని గుర్తించగలరా లేదా? యోహాను స్నేహితుల గురించి మాట్లాడుతూ, మన స్నేహితులు మీకు వందనాలు చెప్తున్నారు, పేరు పేరున వాళ్ళతో వందనాలు చెప్పండి అంటాడు కింద. చూడండి అక్కడ. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. మనం కూడా డైలాగ్ వాడతాం కదా, ఏమని? నాకు ఫోన్ చేసేటప్పుడు కొంతమంది అంటారు, బ్రదర్ మీ చర్చిలో ఉన్న వాళ్ళు అందరికీ కూడా వందనాలు చెప్పండి, నీకు అందరు తెలుసు అని అడుగుతాను. నీకు తెలిసిన వాళ్ళు చెప్తారు, తెలియని వాళ్ళకి మరి ఇక మేము నెల్లూరు నుంచి వచ్చాం, పాస్టర్ ఎలీషా గారు మీ అందరికీ వందనాలు చెప్పమన్నారు అన్నాం అనుకోండి. ఇంతకీ ఏ ఎలీషా? ఆ ఎలీషాకి మీకు సంబంధం ఏంటి? ఆయన ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి మనకు పరిచయం చేశాడా, లేదా మనం ఆయనకి ఏమన్నా పరిచారం చేశామా? ఏమీ జరగనప్పుడు ఆయన వందనాలు నేను మీకు చెప్తే ఉపయోగమే ఉంది. కానీ చెప్తున్నాడు అని అంటే పేరు పేరున మన స్నేహితులను మెన్షన్ చేశాడంటే, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరూ సత్సంబంధాలు కలిగి ఉన్నారు, సత్య స్నేహం కలిగి ఉన్నారు, సత్యమైన అరమరికలు లేని ప్రేమ కలిగి ఉన్నారు, ఆప్యాయతలు అనుభవించారు. వారు దూరమైనప్పుడు వారి దగ్గరతనాన్ని పెంచుకుంటున్నారు. అందుకు ఆ పరిచర్య. అలాంటి లెటర్ చదివిన వెంటనే, యోహాను చదివిన వెంటనే నాన్న నీకు కూడా వందనాలు చెప్పమన్నారా అని చెప్పాను అనుకో, ఎంత నన్ను గుర్తు చేసుకున్నాడా అన్నయ్య. పాతోళ్ళు చూడండి, ఎన్లాన్ లెటర్లో పోస్ట్ కార్డులు వచ్చినప్పుడు, మీ తరం చాలా చెడ్డతరం, అసలు మంచి అనుభూతులు లేవు మీకు ఎవరికి. ఆ ఉత్తరాల్లో పూజనీయులైన, గౌరవనీయులైన, తండ్రి సమానులైన అని మొదలుపెట్టి ఉభయ కుశలోపరి అని రాస్తూ కిందకు వచ్చేటోడికి అమ్మకి నా నమస్కారాలు తెలియచేయండి, మన పక్కింట్లో బాలు ఎలా ఉన్నాడు, వాళ్ళ ఎదురింట్లో ఉండేటువంటి సుబ్బయ్యమ్మ గారు ఎలా ఉన్నారు, ఆమె ఆరోగ్యం ఎలా ఉంది అని రాస్తే, ఈయన ధైర్యంగా రోడ్డు మీద నుంచుని ఇంటి యజమాని, అమ్మాయి సుబ్బయ్యమ్మ మా పెద్దోడు ఉత్తరం రాశాడు, నీకు ఎలా ఉందని అడిగాడు అంటే, అమ్మ నాయన అమెరికా వెళ్ళిపోయినా పిల్లోడు జ్ఞాపకం చేసుకున్నాడు, చాలా చాలు బాబు, కడుపు నిండిపోయింది బాబు, ఎంత సంతోషం, చల్లగా ఉండాలి బాబు. అక్కడి నుంచి దీవెన అక్కడికి వెళ్ళింది అమెరికా. ఒక ఉత్తరం ద్వారా వెళ్ళే ప్రేమ ఎంత గొప్పది. అది ఇక్కడ యోహాను భక్తుడు మనం చెప్తున్నాడు. నీకు అలాంటి వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉన్నారా? ఫోన్లో కూడా అడిగితే డబ్బు పోద్దని, టాక్ టైం కట్ అయిపోద్దని ఫోన్లో కూడా ఏం అడగలేదు. ఉంటాను బాయ్, ఉంటాను బాయ్, ఉంటాను బాయ్. మాట్లాడరా అవతరాలతో, ఉంటాను బైకే ఫోనే. విషయం చెప్పగానే టకీమని ఒకేతారు. ఇక్కడే కింద వరకు తయారు చెయ్య. ఎందుకు? 1 నిమిషం మిగిలిపోద్ది టాక్ టైం. కక్కుర్తి బ్యాచ్. దేవుని పక్షంగా ఎంత చక్కటి ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అలాంటి స్నేహితులుగా మనకి ఎంతమంది ఉన్నారు. అలాగే దేవునికి అందుబాటులోకి రావాలి, అలాంటి మంచి స్నేహం కలిగి ఉండాలి, మంచి అనుభవం కలిగి ఉండాలి, మంచి పరిపూర్ణతలో ఉండాలి. ఈ స్థాయి ఆత్మీయత బైబిల్ కోరుకుంటున్న దేవుని అందుబాటు అండి. అంతేగాని నా ఇంట్లో అందరూ యేసుప్రభులు నమ్ముకున్నాం, మేమందరం యేసుప్రభు చర్చికి వెళ్తాం, మేమందరం ఒకే ఆటో, ఒకే కారు, ఒకే వ్యాన్. ఎవరికి కావాలి? నీ స్నేహం లేనప్పుడు. దేవుని వాక్య పద్ధతి క్రమం వేరుగా ఉంది. 6వ విషయంకి వస్తున్నాను. యోబు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఇప్పటికే అనుకుంటుంటారు ఇంకా రాలేదని. సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును. ఏంటి? మళ్ళీ చెప్పమ్మా. సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును. ఒకవేళ దేవుడి యందు తప్పిపోయినప్పటికీ కూడా, సర్వశక్తుడగు దేవుని యందు అంటే యేసుక్రీస్తు నందు నుంచి దూరం అయిపోయినప్పటికీ కూడా, అలాంటి వారితో స్నేహము చేసే స్నేహితులు ఎంతమంది ఉన్నారు?
తప్పిపోయిన వారితో స్నేహం చేసే స్నేహితులు ఎంతమంది ఉన్నారు? మనకి ఈ వాక్యం ఒకటి గుర్తొచ్చేది. మొదటికి అతను చిన్నప్పటి నుంచి కంటతో పెట్టి రుద్దిశారు, చేపను బండకేసి రుద్దినట్టు. ఏమని? స్టీల్ చెప్ప ప్లాస్టిక్ బొచ్చి నీ చేతిలో పెట్టింది దానికే ఒకటో కీర్తన. నుంచుని పోయి పెద్ద సీరియస్గా చదివేస్తారండి. కళ్ళు మూసుకొని చెప్పు మా వాడికి కీర్తన వచ్చిందంటే ఆహా అదో పెద్ద ఎగ్జిబిషన్. వెంటనే నెలగొచ్చుకుని దుస్తుల ఆలోచన చొప్పునన్నాడు ఒక దేవుడి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళు దుష్టులు కాదు, పడిపోయిన వారు, బలహీనులు, ప్రేమించదగిన వారు, స్నేహించదగిన వారు. ఒకవేళ నీ స్నేహితుడే గనక, నీ బంధువే గనక, నీ చుట్టమే గనక, నీ చుట్టుపక్కలవాడే గనక, నీ పొరుగువాడే గనక దేవునిలో ఉండి తొలగిపోతే వాడి దగ్గరికట స్నేహితుడు ఖచ్చితంగా వెళ్ళాలంట, స్నేహం చేయాలంట వాళ్ళతో. అంతేగాని అమ్మా నువ్వు వెళ్ళకే వాళ్ళగా మారిపోతావు. ఎవడాడు చెప్పింది? బైబిల్ చదవండి. మీ అమ్మా నాన్న బైబిల్ కాదు, మీ పాస్టర్ బైబిల్ కాదు, ఎవడో చెప్పింది నాలంటోడు చెప్పింది బైబిల్ కాదు. మీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి, దానిలో ప్రతి అధ్యాయము చదవండి, ప్రతి లేఖనం పరీక్షించండి, ఖచ్చితంగా చెప్తుంది ఇక్కడ. ఇంకా నా స్నేహితులు ఎండిన వాగు వలెను మాయమైపోవు జల ప్రవాహము వలెనను నమ్మకూడని వారైరి. ఎలాంటి వాళ్ళు ఫ్రెండ్స్? ఎలాంటి వాళ్ళు అంట? ఎండిన వాగు. ఎండిపోయిన వాగు ఏమవుతుంటో తెలుసా? అప్పటి వరకు కారుతా ఉంటది, ఒక్క పూట 2 పూటలు టపక్క నిండిపోద్ది అంతే, పైనుంచి ఇంక నీళ్ళు రావు. వాగు అంటే చిన్నది, ఎండిపోయింది. స్నేహితులు ఎలాంటి వాళ్ళు అయిపోయారంటే ఎండిపోయిన వాగులగును మాయమైపోవు జల ప్రవాహం మాయమైపోద్ది. అంటే అప్పటి వరకు వచ్చిన ప్రవాహం టక్కన ఆగిపోద్ది అంతే, ఆగిపోయినట్లు మారిపోయినట్ట. స్నేహితులు, నువ్వు ఎలాంటి స్నేహితులుగా ఉన్నావు? పడిపోయినప్పటికీ, బలహీనుడైనప్పటికీ, నలిగిపోతున్నప్పటికీ, కృంగిపోతున్నప్పటికీ, చెడిపోయినప్పటికీ, దేవుడి నుంచి దూరం అయిపోయినప్పటికీ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళే స్నేహితుడిగా ఉన్నావా? లేకపోతే మాయమైపోయే, అదృశ్యమైపోయే ఆ జలపథం లాంటి లేక ఆ యొక్క కాలు లాంటి స్నేహితుడిగా మారిపోతున్నావా? ఎలాంటి స్నేహితులుగా మనం ఉంటున్నాం చూడండి ఒకసారి. అన్నీ ఉన్నాయి అనుకో అందరూ వెళ్ళిపోతారండి. ఏమీ లేవనుకో ఎందుకు? వెళ్ళిన కాడికి వాళ్ళు అడుగుతారు కదా, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, పునః చూడండి, అది చేయండి అని. ఏమండి, లేనివాడు అడగటం తప్పు కాదు, ఉన్నవాడు ఇవ్వటం తప్పు కాదు, ఉన్నవాడు ఇవ్వకుండా ఉండడం కూడా తప్పు కాదు. కానీ ఇవ్వకుండా ఉండేటప్పుడు మాటలు అనడం తప్పు, ఇచ్చేటప్పుడు మాటలని ఇవ్వడం తప్పు, ఇచ్చిన తర్వాత మాటలు అనడం తప్పు. ఎందుకంటే అక్కడ వాక్యం ఆ నిజమైనటువంటి స్నేహపు ఆత్మీయతలో నీవు భిన్నంగా ప్రవర్తించినప్పుడు నీ మీదకు ఇచ్చిన దోషం కన్నా, ఇచ్చిన దీవెన కన్నా ఇచ్చిన దోషం నీ మీదకు తెచ్చుకుంటావు. అది యోబు బాధపడుతున్నాడు. ఎందుకు ఇలా చేశారు వీళ్ళు? ఎందుకు ఇలా ప్రవర్తించారు? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు పడుతున్నాడు? ఇప్పుడు ఆలోచించు, మీ లోపల ఎలాంటి పరిస్థితి అయితే ఉందో. ఇక్కడ ఒక మాట చెప్పాలి. 17వ అధ్యాయం సామెతలు 17 వచనం చూడండి. Proverbs 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. సహోదరుడు అంటే రక్తబంధువు లేక అన్నదమ్ముడు. నిజానికి కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చే కుటుంబం అందరికీ చెందుద్ది కదా. అది దుర్దశ అంటే దశ మారినప్పుడు, చెడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు, నలిగిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, వేదన పొందినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడట, అలాంటి సందర్భాల్లోనంట స్నేహితుడు ఎలా ఉంటాడంటే వెళ్ళి సహోదరుడిగా మారిపోతాడంట. ఒక కష్టం వస్తే ఆ కష్టంలో ఒరే మన ఇద్దరం పంచుకుందాం లేరా అనేలాంటి విడువకు ప్రేమించే స్నేహితుడు నీకున్నాడా? ఈ వచనాన్ని యేసు ప్రభుకి పోల్చి చెప్తా ఉంటారు చాలా మంది. నిజానికి యేసు ప్రభు కన్నా ముందు నువ్వు కూడా రావచ్చు, నీవు కూడా చెప్పచ్చు. విడువక ప్రేమించేటువంటి పరిస్థితి. నిజంగా సంఘము క్రీస్తు యొక్క శరీరంలో భాగమైన తర్వాత ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఖచ్చితంగా సంఘము గనక వారిని ఆదుకుంటే, సంఘము గనక సహాయం పడితే, సంఘ నాయకత్వం గనక వారిని బలపరిస్తే ఖచ్చితంగా వాళ్ళు దేవుళ్ళో ఎదుగుతారు. పడిపోయిన వాడిని ఉద్ధరించేవాడు దేవుడు. ఒకరోజు వాళ్ళు దేవుడిని పట్టుకున్నాడు, ఇప్పుడు కూడా చెడిపోవడం, ఆశ్రయించిన వాడు నాశనమైనట్టు బైబిల్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా లేవనెత్తాడు. అలాంటి సందర్భమే వాళ్ళు దేవుళ్ళ నుంచి తొలగిపోయే పరిస్థితిని దగ్గరగా తీసుకొచ్చే ఫ్రెండ్గా నువ్వు ఉండాలి. ఉన్నావా? నేను చెప్తాను వినండి. చాలా మంది రెస్టోర్డ్ ఫ్రెండ్షిప్ కలిగి ఉంటారు. అంటే తెగిపోయిన తర్వాత మళ్ళీ దగ్గరికి తెచ్చుకోవటం, కలిసి ఉండడం నేర్చుకుంటారు. అది దేవుడు కోరుకోవట్లే. తెగిపోవడానికి ముందుగా తెగిపోయే సందర్భం వచ్చినప్పుడు తెగిపోకుండా పట్టుకుని ఉండేటువంటి స్నేహం కోరుకుంటుంది బైబిల్. అది మడొక ప్రేమించటం. నేను అడిగాను, నువ్వు ఎందుకురా మాట్లాడలేదు మీ ఫ్రెండ్తో అని అంటే ఫీల్ అవుతున్నాడు అని. ఆడు ఫీల్ అయితే నువ్వు ఫీల్ అవ్వకుండా ఉండు. మాట్లాడలేదు అయితే నువ్వు మాట్లాడు. అలా కాదని తీయట్లేదన్నా ఇంకో రకంగా ప్రయత్నించే. టెక్స్ట్ మెసేజ్ చేయి. ఫోన్లో మాట్లాడకపోవచ్చు, మెసేజ్ చూడకుండా ఖచ్చితంగా పెట్టు. నువ్వు ప్రయత్నించేయండి అంటే చేద్దాం అనుకున్నాను కానీ అవట్లేదు అన్నాడు. ఎందుకు అవట్లేదు? లోపల లేదు. అవతల నుంచి వస్తే నేను అవతల నుంచి అనౌన్స్ అవుతాను, అవతల నుంచి రాకపోతే నేను ఎందుకు ఇస్తాను? సో ఫస్ట్ ఎవరు రావాలి?
నిజమైన ఫ్రెండ్ వెళ్ళాలి. మనం ఏం కోరుకుంటాం? అట్నుంచి వస్తే ఇట్నుంచి వెళ్తుంది కాదు. విడువక ప్రేమించే స్నేహితులుగా మనం దేవుని సన్నిధిలో దుర్దృష్టిలో స్నేహితులు కలిగించేటువంటి దేవునికి అందుబాటులో ఉండే స్నేహితులుగా మనం ఉన్నామా? నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఏ రోజు ఫోన్ చేసినా మీరెవ్వరూ నన్ను ఏమన్నారు కానీ ఆడు నన్ను తిట్టగలడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు. అంత అయిపోయిన తర్వాత ఎరా అయిపోయిందా అంటే చెప్పు ఎందుకు ఫోన్ చేసావు అంటాడు. అప్పుడు మళ్ళీ కాసేపు మాట్లాడుకుంటాం. మళ్ళీ ఒక వారం తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేసి మళ్ళీ తిట్లే ఉంటురా, నువ్వు ఎప్పుడూ అలాగే తిడతా ఉంటావురా అని అంటే అప్పుడు వాడు ఒకటే మాట అన్నాడు, అంటే ఎందుకురా నీతో రోజు మాట్లాడదాం అనుకుంటాను, నువ్వేమో దొరకవు, బిజీగా ఉంటావు, కాబట్టి దొరికిన వెంటనే నా బాధ అంతా వ్యక్తపరిచేస్తాను అన్నాడు. అది బాధ కాదురా, నాకు కూడా బాధ కలుగుద్ది కదరా, కొంచెం ఏదో అలాగేనంటే నేను ఎలా మాట్లాడినా నువ్వు ఒకేలాగా మాట్లాడతావు కదరా, నువ్వు ఫీల్ అవ్వవు కదరా, నీకెందుకురా ఫీలింగ్ వచ్చింది అన్నాడు. ఆ రోజు నుంచి అసలు లేదు ఫీలింగ్, అస్సలు ఫీల్ అవ్వను. అంటే అంటున్నా వాడు రిలాక్స్ అవుతున్నాడు, వాడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా స్నేహితుడు అలాంటి పరిస్థితుల్లో. ఒక సందర్భంలో తను మాట అన్నాడు, నిజంగా నన్ను అందరూ వదిలేసినప్పుడు నువ్వు నన్ను ఫోన్ చేసి మాట్లాడావు చూసావురా, నేను నిన్ను అంత బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా, వ్యసన పడుతున్నా, అరుస్తున్నా, కేకలేస్తున్నా కూడా మీరు చాలా కష్టపడుతున్నప్పుడు పరిస్థితులు కూడా ఉన్నాయి కదరా, ఆ రోజు కూడా నువ్వు నన్ను వదలలేదురా, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నువ్వేరా, నీ మాటలేరా నన్ను బలపరిచాయి అన్నాడు. ఆ ఒక్క మాట చాలు కదా లైఫ్ టైం వాడి తిట్లు తినడానికి, వాడి సాక్ష్యం అదే కదా. ఒక విశ్వాసి జీవితంలో అలాంటి మంచి స్నేహితుడిని కలిగి ఉండడం దేవుని ధన్యత. ఆ స్నేహితుడు నీకున్నాడా? ఆ స్నేహితుడిగా నువ్వు ఉన్నావా? ఆఖరి విషయం చెప్తున్నాను, 42:10 జోబ్ 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. ఏం చేశాడు దేవుడు? అతని క్షేమ స్థితిని ఏం చేశాడు? అతను తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే తన యథార్థ స్థితి దేవుడు తనకిచ్చాడంట. మీరు అలాంటి స్నేహితుల కొరకు ప్రార్థన చేసే స్నేహితులేనా? అలాగ ప్రార్థన చేసే దేవుని పక్షమైన ప్రతి కార్యమును సంపాదించుకునేటువంటి స్నేహితులేనా? ఆలోచించండి. అలాంటి స్నేహితులుగా ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సో ఏ పరిస్థితుల్లోనైతే మన అంతరంగంలో ఎలాంటివి ఉన్నామో, ఎలాంటి వారంగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తన స్నేహితుల నిమిత్తం అతను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అతనికి పూర్వపు స్థితి ఇచ్చేశాడండి. ఎలా ఉండకూడదో తెలియాలి కదా. 6వ అధ్యాయం 15వ వచనం, సేమ్ జోబ్ 6:15. నా స్నేహితులు ఎండిన వాగు వలెను మాయమైపోవు జల ప్రవాహము వలెను నమ్మకూడని వారైరి. నమ్మకూడని వారు, నమ్మలేనటువంటి వారు, నమ్మడానికి అవకాశం లేనటువంటి వారైనటువంటి స్నేహితులు. మీరు ఎవరిని నమ్ముతారో ఎవరు నమ్మరు? ఒకసారి లిస్ట్ రాసుకోండి. నమ్మగలిగిన వాళ్ళు, నమ్మలేని వాళ్ళు మీ ఫ్రెండ్స్. తన స్నేహితుల కొరకు అతను ప్రార్థన చేశాడు. ఆ స్నేహితులు ఎవరో తెలుసా? నమ్మదగని వారు. వారి కోసం ప్రార్థన చేసి అతని పూర్వస్థితి తెచ్చుకున్న తర్వాత తన స్నేహితులందరినీ కూడా దేవుడు అభివృద్ధి పరచాలని కోరుకున్నాడంట. అలాంటి స్నేహితులుగా, అలాంటి స్నేహాలలో మనం ఉన్నామా? నేను మీకు 7 స్నేహితులు పరిచయం చేశాను. 7 స్నేహాలు దేవుడు కోరుకుంటే స్నేహితుల మధ్యలో నువ్వు సాక్షిగా ఉండాలని, దేవునికి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఫ్రెండ్స్ అని చెప్పి యవ్వన కాలంలో అన్నీ వదిలేసి ఇష్టానుసారము తిరిగి ఇష్టానుసారము చేసేటువంటి స్నేహితులుగా ఉండాలని దేవుడు కోరుకోట్లా. ఏం మాట్లాడినా మా ఫ్రెండ్స్ కోసమే, మా ఫ్రెండ్సే అంతా అని ఇలాంటి జీవితం కూడా చూడాలని దేవుడు కోరుకోట్లా. కానీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి స్నేహము దేవుని కొరకు ఆ పొరుగువాని మధ్యలో మనం ఉండాలని కోరుకుంటున్నాడో అలాంటి స్నేహితులుగా ఎంతమంది దేవునికి అందుబాటులో ఉన్నారు? ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం అడుగుదాం. ఒకవేళ దేవుడే ఈ రాత్రి నిన్ను అలాంటి స్నేహితుడిగా చేయాలని అనుకుంటే ఎంత ఆశగా, ఎంత ఆనందంగా, ఎంత ఆలోచనగా నువ్వు దేవుని కొరకు అప్పగించుకుంటావో కదా. ప్రార్థన చేద్దాం.